అవునవునవును. అది ప్రెజెంట్ సిట్యుయేషన్ లో నిన్న తీశారు, అది నిన్న లేదు. సరే సార్, P2 ఇది ఒకటిను, ఇప్పుడు ఇది ఒకటిను అంటే ఈ రెండు ఇంకా మరి కొత్తవి మళ్ళీ యాడ్ ఇంకా అవుతాయి. లేట్ అంటే కొత్తవి యాడ్ అవడానికి మళ్ళీ మరి చూడాలి సార్. ఈ రోజు నైట్ వరకు అయిపోవచ్చు, లేదా నైట్ మనకి ఇక్కడ కువైట్ టైం 10 తర్వాత అవ్వచ్చు. ఇండియా టైం ఏమో Yes, sir. 12:30 1 గంట కావచ్చు మేబీ. అవునవును సార్. చూద్దాం, నో ప్రాబ్లం. ఎనీవే దాని ఏముంది, మన ఇన్కమ్ అయితే మనకు క్రియేట్ అవుతుంది, Yes, sir. Yes, sir. అందులో ఏమాత్రం. మనకి రీడమ్ ఇది సీడ్ వాల్యూ రీడమ్ ఆప్షన్ కూడా ఇంకా ఓకే అవ్వలేదు కదా సార్. హ్యాండ్ రైట్ చేశారు. మెయిన్ వర్క్ జరుగుతుంది. సార్ హ్యాండ్ రైట్ చేశారు శ్రీనివాస్ సార్. వెల్కమ్ సార్. సార్ శ్రీనివాస్ సార్, లింగంపల్లి శ్రీనివాస్ లింగంపల్లి. వెల్కమ్ అందరికి వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ సార్. హలో సార్, అందరికి నమస్కారం సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్. సార్ నేను శ్రీనివాస్ రుద్రారం, లింగంపల్లి శ్రీనివాస్ రుద్రారం నుంచి మాట్లాడుతున్నాను సార్, రామాడిగ మండల్. సార్ చిన్న డౌట్ సార్, ఇది ఒకటికి ఇంతకుముందు సాయంత్రం మెసేజ్ వచ్చింది సార్, మన పీవీసీ మెటల్లో జిఎంకేఎస్ఆర్ ఇది ఏదో క్రిప్టో స్కామ్ అనేది, ఏంటి సార్ దీని గురించి? ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏమొచ్చింది? అదే ఇది కాదు సార్, పీవీసీ మెటల్ మన గ్రూప్ లో ఉంది సార్, టెలిగ్రామ్ గ్రూప్ లా. దీనికి సంబంధించింది కాదు సార్, అది వేరే గ్రూప్ లో వేరే దాని గురించి వచ్చింది. క్లారిటీ ఇచ్చారు మీరు సార్. జిఎంకే అని వచ్చింది, జిఎంకేఆర్ అని వేరే దాని గురించి ఇక్కడ మాట్లాడదు సార్. ఎందుకంటే ఇది ఓన్లీ పీవీసీ మెటల్ కాబట్టి పీవీసీ మెటల్ కి ఏమన్నా ఇచ్చి కనుక మాట్లాడినాయి. అది వేరే ప్లాన్ గురించి వాళ్ళు గ్రూప్ లో వచ్చిందా? అదే సార్, అందుకే అడుగుతున్నాను సార్ నేను. చూపించండి ఎక్కడ వచ్చింది గ్రూప్, అది మాకు స్క్రీన్ షాట్ చూపించండి. స్క్రీన్ షాట్ చూపించండి ఎక్కడ, ఏ గ్రూప్ లో వచ్చిందో. ఎట్లా చేస్తారు మన పీవీసీ ఎల్టీ ఎర్న్ కువైట్ అలా వచ్చింది సార్. ఇట్లా ఇప్పుడు మనం మాట్లాడదానే ఉంది సార్. లేదు, అందులో లేదు. నేను చూస్తున్నాను, మీరు అన్నం వెంటనే నేను అందులోకి వెళ్ళాను, చూస్తున్నాను, లేదు. గుడ్ మార్నింగ్ సార్, రాజ్ సార్. చెప్పండి సార్. మన టెలిగ్రామ్ లోనే ఉంది, ఒక మెసేజ్ ఉంది సార్. టెలిగ్రామ్ లో 5:06 ఈవినింగ్ టైం. ఓకే. క్రిప్టోలో పెట్టుబడుల పేరుతో స్కామర్లు 2020 జనవరి నుంచి 24 ఫిబ్రవరి మధ్యన 75 బిలియన్లు, అంటే 6,02,00,000, అంటే 6,02,00,000 రూపాయలు దోచుకున్నట్లు పరిశోధనలు వెల్లడించారు. ఆ డబ్బులు క్రిప్టో కరెన్సీ మార్చుకుంటున్నారు ఎక్కువ మంది ఆగ్నేయ వారే, కానీ వీళ్ళు మానవ అక్రమ రవాణాకు బాధితులే. క్రిమినల్ నెట్వర్క్లు వీరి చేత ఈ స్కామ్ చేస్తున్నారని తెలిపారు. ఇలా దాదాపు 2 లక్షల మంది చిక్కున్నట్లు యుఎన్ గణాంకాలు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు చెప్పండి సార్, మీకు ఏం డౌట్ ఉంది దీని గురించి? మీ డౌట్ చెప్పండి. భయం ఏంటి, దేని గురించి? అదే మన క్రిప్టో అంటే మనకు కూడా క్రిప్టో కాదా సార్ అనేది భయం అవుతుంది సార్. అట్లా భయం వేసింది. 25 లక్షలు ఇప్పుడు ఇండియాకు ముప్పు పొంది ఉంది అంటే మనం ఇండియా నుంచి అందరూ వెళ్ళిపోదామా? అంటే కొన్నిసార్లు న్యూస్ చెప్పే వాళ్ళు ఏమంటారు అంటే చాలా పెద్ద ముప్పు పొంది ఉన్న ఇండియాకి, భారత్కి, అంటే మనం భారత్ లో ఉన్నాము కనుక అరే మనందరం వెళ్ళిపోదామా, మనందరం భయపడాల్సిన పని ఏముండదు సార్. అలాంటి ఏం టెన్షన్ పడద్దు. సో ఇది దేని గురించి చెప్పారు అంటే, దేని గురించి రాశారు అంటే, ఇప్పుడు మీకు కొద్దిసేపు అయిన తర్వాత మీకు నేను క్రిప్టోలో ఏంటి ఎంత లాభం పొందుతున్నారో అవన్నీ నేను చూపిస్తాను. సో అలా అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఎక్కడైనా కూడా మంచి వాళ్ళు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు. అవునా సార్? సో ఇప్పుడు ఈ పైలట్లలో ఇప్పుడు ఈ మన ఫ్లైట్లలో వీటిలలో హ్యాక్ చేస్తారు. గన్నులు పెట్టి, ఇప్పుడు అంతా సెక్యూరిటీ ఉన్నా కూడా గన్నులు పెట్టి హ్యాక్ చేస్తారు. అలా అని చెప్పేసి మనము కొన్నిసార్లు ఆ ఫ్లైట్లకి యాక్సిడెంట్ కూడా జరుగుతాయి, పడిపోతాయి. మొన్న నేపాల్లో సంథింగ్ వేరే అక్కడ జరిగింది. అలాగని చెప్పేసి మనం ఫ్లైట్ ఎక్కడ మానేస్తామా? లేదు కదా సార్. సో ఏంటంటే, అయ్యో మనది కూడా క్రిప్టోనే కదా, మనది కూడా అట్లే జరుగుతుందేమో అని అనుకునే అవసరమే లేదు. అక్కడ అనుకోకూడదు ఎప్పటికీ. ఇది చెడుని మనకు అవుతుంది అని అనుకోవద్దు అనమాట. మంచి ఎక్కడన్నా చూస్తూ చూడండి, మనకు కూడా అవుతుంది అనుకోవాలి, తప్పులేదు అందులో. ఏదైతే నెగిటివ్ పాయింట్ ఉంటుందో మనకేం టెన్షన్ లేదు. ఎందుకంటే మనకేం అవసరము దీని గురించి, మనకేం టెన్షన్ చెప్పండి? మనం దొంగల దగ్గర పనిచేస్తున్నామా? ఇక్కడ ఏం రాశారు చూడండి, ఇప్పుడు నేను చదివాను.
సో సార్ సార్ క్రిమినల్ నెట్వర్క్లు వీరి చేత ఈ స్కామ్ చేస్తున్నారు. మీరు ఎవరితో క్రిమినల్తో మీరు టచ్ ఉందా అంటే ఏమంటారు, ఉగ్రవాదులను లేకపోతే వాళ్ళతో మీకు టచ్ ఉన్నట్టయితే మీరు భయపడాలి. ఇంకా అందరు మంచి వాళ్ళతో ఉంటే మీరు భయపడద్దు. ఇక రాశారు కదా సార్ వాళ్ళ తర్వాత, ఇది క్రిమినల్ నెట్వర్క్లు వీరి చేత స్కామ్ చేస్తున్నారంట. సార్ సార్ సో అంత మంచి క్లియర్ రాశారు కదా సార్. సో దాంట్లో అయ్యో పీవీసీ మీట చేసిన వాళ్ళు ఇట్లా ప్రాబ్లం అయింది వాళ్ళకి అలా తీసుకుపోతున్నారని రాయలేదు కదా. రాలేదు సార్. మరి ఇంకేం సార్, ఎందుకు మనకు చేసిన అవసరం లేదు సార్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా ఎక్కడైనా మంచి జరుగుతుంది చూడండి, మనకు కూడా జరగచ్చా సార్ అని మాట్లాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎందుకు అడిగారని చెప్పి నేను అంటలేను, మీరు అడగచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడ వచ్చింది కనుక మీరు అడిగారు, ప్రాబ్లం లేదు సార్, అడగచ్చు. బట్ నేను చూడలేదు, నేను చూస్తే ఇంటర్వ్యూ తీసేవాడు. ఎందుకంటే మన పబ్లిక్ పాపం అన్నెసెసరీ భయపడతారు. అంటే ఈ పోస్ట్ చేసే వాళ్ళు ఇది చేయరాదా అంటే కొద్దిగా వాళ్ళు వాళ్ళు కొద్దిగా ఆలోచించారు. ఎప్పుడైతే అందరికి మెసేజ్లు పెట్టచ్చు అన్నట్టు పెట్టాను అంటే అర్థం ఏంటి అంటే, కొన్ని సార్లు ఏమవుతుంది అంటే పాపం భయపడతారు. మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఉండొచ్చు కదా సార్, అంటే అట్లా. సో అందుకని చెప్పేసి భయపడాల్సిన పని లేదు సార్. ఓకే, టెన్షన్ అవసరం లేదు సార్. భయసి అట్లా ఫోన్ చేసిన సార్, మాట్లాడాను సార్. సార్ సార్ మంచి పని చేశారు. ఎందుకంటే ఆ డౌట్ ఏదో క్లియర్ చేసుకున్నారు, మంచి పని చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ ఎస్ సార్, వెల్కమ్ సార్. ఒక 1 minute ఇస్తే నేను కూడా ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్. చాలా డౌట్. చెప్పండి సార్. వెల్కమ్ సార్, చెప్పాలి, మాట్లాడాలి కదా సార్, చెప్పండి. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ప్రకారం ఒక డౌట్ క్లారిఫై చేస్తా సార్. ఏంటంటే ఎక్కడైతే ఒక పని జరుగుతున్నప్పుడు దాంట్లో మంచి ఉంటది, చెడు ఉంటది సార్. డబ్బు ఉన్న చోట అది ఇంకొక రకంగా ఉంటది. ఎలా అంటే దోచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, తినేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగా ఈ సెక్షన్ ఏంటంటే సార్, మన గవర్నమెంట్ కూడా ఇన్ని రోజులు క్రిప్టో కరెన్సీకి లాస్ట్ ఇయర్ వరకు కూడా క్రిప్టో కరెన్సీకి గ్రీన్ ఫ్లాగ్ ఇవ్వండి. అందుకే సార్, ఎందుకంటే ప్రాపర్ ఎడ్యుకేట్ లేకుండా ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు, దానివల్ల జనాలందరూ డబ్బులు కోల్పోతున్నారు అని చెప్పి గవర్నమెంట్ మనకి అప్రూవల్ ఇవ్వలేదు లాస్ట్ ఇయర్ నుండి. అయితే లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సార్, వరల్డ్ వైడ్ గా కొన్ని కోట్ల మంది యూజర్స్ లో ఉంటే దాంట్లో 60 to 80% మన ఇండియన్సే ఉన్నారు సార్. ఆల్మోస్ట్ ఆల్ 60% to 80% ఇండియన్సే ఉన్నారు. అంటే ఇండియా ఒక సెక్టర్ లో ముందుకు వెళ్తుంది. ఈ వెళ్తున్న దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ, నాకు తెలిసి అందరికీ నాలెడ్జ్ ఉండుంటది, అందరు కూడా చేసుకుంటున్నారు కదా అని చెప్పి దాని తర్వాత టాక్సేషన్ స్లాబ్ పెట్టి దీన్ని ఒక అప్రూవల్ చేసి ఒక సిస్టమ్ ని లీగల్ చేశారు అనమాట ఇండియాలో. అప్రూవల్స్ అన్ని క్లియర్ చేసి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సార్. నష్టాలు మోసాలు అన్నది ప్రతి చోట జరుగుతుంటది. ఎవ్రీ కైండ్ ఆఫ్ బిజినెస్ లో ఉంటది. ఒక రియల్ ఎస్టేట్ లో ఉంటది, ఒక స్టాక్ మార్కెట్ లో మనం అనుకుంటాం కానీ స్టాక్ మార్కెట్ లో కూడా చాలా మ్యానిపులేషన్స్ ఉంటాయి. ప్రతి చోట కూడా ఒక గ్రూప్ ఉంటది. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఎవరు దొరుకుతారా, వాళ్ళని ఎప్పుడు మోసం చేద్దామని రెడీగా ఉంటారు. ఇట్లాంటి సెక్షన్స్ లో మనం ఎంత జాగ్రత్త ఉండాలంటే సార్, మన డీటెయిల్స్ మన ట్రస్ట్ వ్యాలెట్లను జాగ్రత్త పెట్టుకోవాలి. వేరే డివైజెస్ లో పెట్టేసి లాగిన్ చేసేసి ఆ డివైస్ పోగొట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఏంటంటే వేరే వాళ్ళకి చెప్పకూడదు. ప్లస్ ఏంటంటే ఎయిర్ డ్రాప్స్ కి వాటికి ఇంకొక సెక్షన్స్ కి ఏంటంటే ఒక వ్యాలెట్ ఒక పర్పస్ లో యూజ్ చేసినప్పుడు దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి సార్. ఇంకొక దానికి అటాచ్ చేసేసుకొని ఆ వ్యాలెట్ హ్యాక్ అయ్యి ఇవన్నీ మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి సార్. చేసేవాళ్ళు మనం ఎట్లున్నా కానివ్వండి మనల్ని మోసం చేయడానికి రెడీగా ఉంటారు బయట. వాళ్ళ బారిన పడకుండా మనం ఎంత అలర్ట్గా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి సార్. అయితే ఈ సెక్షన్స్ లో చాలా జరుగుతుంటాయి సార్. ఏంటంటే వరల్డ్ మొత్తం సార్, ఏంటంటే ఒక వరల్డ్ మొత్తానికి ఒక సెక్టర్ అనేది ఇప్పుడు మార్కెట్ అనేది బయటకు వచ్చింది క్రిప్టోలో. పెద్ద డబ్బున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, చిన్న 10,000తో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు, మనము పెద్ద కోట్లలో 100 కోట్లలో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకని అలాగే మోసం చేసే వాళ్ళు కూడా బయట చాలా మంది రెడీగా ఉన్నారు. ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ కానీ ఈ టోకెన్ పెరుగుతుంది, ఆ టోకెన్ పెరుగుతుంది, దీనికి కనెక్ట్ చేద్దాం వ్యాలెట్ అని చెప్పి దాని వెనకాల మనం వెళ్తే అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సిందే.
అట్లాంటివి మనకు అవసరం లేదు. మనం ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుండి మనం తప్పించుకోవచ్చు. అది సార్, అది ఆ పాయింట్ చెప్పాలని అనుకున్నాను సార్. ఎస్ కరెక్ట్ 100%. ఇప్పుడు నిజంగానే ఎక్కడైనా కూడా ఇలాంటివి ఉంటాయి సార్. సో మనం బస్ స్టాప్ లో చూస్తాం సార్, దొంగలు ఉన్నారు జాగ్రత్త. సరే, సో అలాగని చెప్పేసి మనం బస్ స్టాండ్కి వెళ్ళడము మానేద్దాం అంటే కుదరదు. దానికి అర్థం ఏంటంటే అలాగే క్రిప్టోలో కూడా సో ఈ విధంగా జరుగుతున్నది. బట్ మీరు మనము జాగ్రత్తగా ఉండాలనేది ఆ నోటిఫికేషన్కి మనము అర్థం చేసుకోవాల్సిందన్నమాట. ఇట్లా సో మంచి ఉన్న కాడ చెడు ఉన్న కాడ కూడా ఎవడో ఒకళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారు, కానీ తక్కువ. సో ఎక్కడైనా కూడా మంచి చెడు అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఒక్కొక్కసారి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మన ఇది కువైట్ గ్రూప్లో కూడా నేను అప్పుడప్పుడు ఏమని మన అంటే మెసేజ్ ఓన్లీ అడ్మిని సెండ్ చేసేటట్టు అలా అందరికీ చేసేటట్టు ఎందుకు పెట్టాను అంటే తన దగ్గర ఏది న్యూస్ లేదు. సో తనకు ఏదైతే వచ్చిందో అదే పంపించారు. చూసారా మీరు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ వచ్చింది. అది తీసేశారు. ఇందాకే మనం అనుకున్నాము అది వెళ్ళిపోద్దని. వెంకటేష్ సార్, మనం అనుకున్నాం కదా 4th వీడియో ఒకటి ఉండదని, తీసేశారు. నా వాయిస్ వస్తుంది సార్? క్లియర్ గానే ఉంది. క్లియర్ ఉందా? ఓకే. సో అలాగా అవన్నీ మీరు అవును తీసేశారు. చూసారా, అది తీసేశారు. అది ఏదైతే 4th ఇప్పుడే అనుకున్నాము, ఒక 2 నిమిషాల ముందు ఈ మీటింగ్ చాలు చేసి వేయడానికి వెంటనే మనం అనుకున్నాము, అది వెంటనే తీసేశారు. ఓకే, మనకు మొత్తం తెల్లారి వరకు లేకపోతే ఇంకా ఏమేమి జరగనున్నవి వర్క్ అయితే జరుగుతుందని అర్థమవుతుంది. వాళ్ళు ఒక రోజు తీసుకున్నారు, అలాంటి 2 రోజులు అయింది, మేబీ 3వ రోజు కూడా అవ్వచ్చు. ఐ డోంట్ నో, అవ్వచ్చు మేబీ. ఎవరు వర్రీ అవ్వద్దు. ఓకే, ఇంకా ఇందాక అది ఎందుకు నేను ఈ వాట్సాప్ గ్రూప్ లో ఒక్కొక్కసారి ఓన్లీ అడ్మిన్ కెన్ సెండ్ మెసేజ్ అని ఎందుకు పెడతామంటే ఇందుకే వాళ్ళకి ఏంటంటే తెలియక వాళ్ళకి ఒక మెసేజ్ వచ్చింది వెంటనే వాళ్ళు మ్యూట్ చేసుకుని సార్ ఎవరు సూసి అవుతుంది బ్యాక్గ్రౌండ్ సౌండ్. ఓకే, సో అలాగా చేశారా? ఓకే, సో అలాగా అందరూ మెసేజ్ పంపించట్టు పెడితే వాళ్ళ దగ్గరికి లట్టు కొట్టు వచ్చిన మెసేజ్ అలా గ్రూప్లో పెట్టిస్తారు. అందుకని అలా పెట్టను నేను. సో మనము కొద్దిగా గ్రూప్లో ఏదైనా మెసేజ్ పాస్ చేసేటప్పుడు దీన్ని మనము గ్రూప్లో వేయచ్చా వేయరాదా? ఓకే, ఇప్పుడు ఎందుకంటే నీకు నమ్మకం ఉండొచ్చు, బట్ కొంతమందికి పాపం కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఇప్పుడిప్పుడే క్రిప్టో అంటే తెలుసుకున్న వాళ్ళకి, ఇప్పుడిప్పుడే పీవీసీ మెటల్ వచ్చే వాళ్ళకి ఇంకా ఇక్కడ బిలీవ్నెస్ రాలేదు. అదొకటి. తర్వాత ఎస్ యూజర్ వ్యాలెట్ లో కూడా అది కూడా తీస్తారు సార్. యూజర్ వ్యాలెట్ తీస్తారు. ఇది ఒకటే వ్యాలెట్ అయిందా? నేను అనుకున్నా కదా ఒకే వ్యాలెట్ అవుతుంది కావచ్చు, అది ఒకటే అవుతుంది అనుకున్నా కదా, ఒకటే అయింది. కనెక్ట్ వ్యాలెట్ అయిందంటే యూజర్ వ్యాలెట్ రిమూవ్ చేస్తారు ఆల్రెడీ. అంటే మన డౌట్ ఎందుకో మరి అలా ఈ మధ్య క్లారిటీ వచ్చేసి క్లియర్ అవుతుంది. గ్రేట్, సూపర్ సార్. అదే చాలా మంది హ్యాండిల్ చేస్తున్నారు దాని గురించి సార్. చూడండి, ఓకే ఇద్దాం క్లారిటీ ఇద్దాం. అందరికి హ్యాండ్ ఇవ్వండి, మా ప్రాబ్లం లేదు. వాళ్ళతో మనం మాట్లాడడం పర్లేదు, వాళ్ళ మాటలు మనం విందాం కదా సార్. మనం అప్డేట్ ఇచ్చే ఇద్దాం. అందరికి ఎవరైతే చేస్తారో వాళ్ళందరికి ఇచ్చి పేరు రమ్మనండి, మాట్లాడనండి, ఏం పర్లేదు. వాళ్ళకు కూడా ఇవ్వండి. వెల్కమ్ సార్. నెక్స్ట్ నాగప్రసాద్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్. అన్మ్యూట్ ఆప్షన్ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. నమస్తే సార్. సార్ మనకు డీపీతో వచ్చిన యూఎస్డి ఫార్మింగ్ చేస్తుంటే అవ్వట్లేదు సార్. అవును సార్, అది మనకి ఈ రోజు రాత్రి కానీ రేపు వరకు అది మనకు క్లియర్ అవుతుంది సార్. సిస్టమే హోల్డర్ పెట్టింది నిన్నటి నుంచి వెళ్ళి, నిన్న ఈ రోజు రేపు, మేబీ ఈ రాత్రి వరకు కూడా అవ్వచ్చు, లేకపోతే ఒక రోజు లేట్ కూడా అవ్వచ్చు సార్. సరే సార్, ఓకే సార్, దానికోసమే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎనీ లీడర్స్?
ప్రశాంతరావు సార్ మీరు కూడా హ్యాండ్ రైజ్ చేశారు, మీకు అన్మిట్ ఆప్షన్. వెల్కమ్ సార్. ఓకే సార్, ఎవరైనా మీరు మాట్లాడచ్చు సార్, రండి. మాట్లాడండి. అంటే ఇప్పుడు మీ టైం సార్, మీరు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా చెప్పాలన్నా మాకు మీరు చెప్పొచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి, నో ప్రాబ్లం లేదు. ఓకే, అందుకే డైరెక్ట్ సెషన్లోకి వెళ్ళిపోవట్లేదు. సో మీ డౌట్లన్నీ అడగచ్చు, నో ప్రాబ్లం. మీకు ఏది ఉన్నా మాట్లాడచ్చు ప్రతి ఒక్కరు. సో మేము ఇచ్చే అప్డేట్ మేము ఇస్తాం, అట్లేం లేదు. మీరు అడుగుతాం అప్డేట్ అయిపోతా అనుకోవద్దు. ఎస్ సార్, వెల్కమ్. ఓకే, ఎవరో అన్మ్యూట్ చేసి మళ్ళీ మూవ్ చేసుకున్నాం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఏంటంటే మనకి సో మనం నిన్న మొన్న అనుకున్నట్టే జరిగింది. ఇప్పుడే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు అని. అలాగే అయ్యింది. గ్రేట్. చూద్దాం మరి కొద్దిగా ట్రస్ట్ వాడు కూడా చూద్దాం మరి ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదా, ఎవరు ఇక్కడ గ్రంథి శ్రీనివాస సార్ వచ్చారు. వెల్కమ్ సార్, మాట్లాడండి. వెల్కమ్ సార్, గ్రంథి శ్రీనివాస సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు వీ రిపోర్ట్ 4 క్యాన్సిల్ చేసినప్పుడు దాంట్లో ఉన్నాయి దేంట్లో కలిపాడు? సిస్టమ్ తీసేసుకుంది సార్, మనకి ఇవ్వదంటది. ఇవ్వడా? అమ్మో అన్యాయం సార్. మీ చాలా ఉన్నాయి సార్. 135 దాకా ఉన్నాయి దాంట్లో. సార్ రాజేష్ గారు వీ రిపోర్ట్ 4 లో రేటు పెరిగిందా చేద్దాము, అసలే 100కి 100 రావడం లేదు, 200% కాస్త రేటు పెరిగిందా చేద్దామని ఆపుకుంటూ వచ్చాను. దాంట్లో 135 ఉన్నాయి దాంట్లో. అరే బాప్రే, 130 అంటే మామూలు విషయం కాదు సార్. 13,000 రూపాయలు లాస్ సార్ మీరు ఈ లెక్క ప్రకారం చూస్తే. అమ్మో అన్యాయం సార్, అట్టెందుకు చేస్తారు సార్ కంపెనీ? శ్రీనివాస్ గారు నేను 2 రోజుల నుంచి వేరే ప్రోగ్రామ్ ఉండి ఇది అబ్జర్వ్ చేయలేదు అసలు, అప్డేట్ కూడా ఏమి. అంతకు ముందు అంతా 2 రోజులు మొత్తం అలాగా సార్. మీరు మాకు తెలిసిన వాళ్ళు కనుక, మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతాం కనుక మీతో మేము కామెడీ చేసుకోవచ్చు సార్, ఇలాంటి మాట్లాడుకోవచ్చు. సార్ నాకు అర్థమైంది సార్. టోకెన్ కూడా బాదు సార్, ఎక్కడికి బాదు, ఒక టోకెన్ కూడా బాదు, అన్ని సీడ్ బైండింగ్ లోకి వస్తాయి, అన్ని వస్తాయి సార్. అయితే మీరు చాలా మంది చూసేస్తారు సార్, ఎందుకంటే చూసారు, మీరు గ్రూప్ లో చూసుండరు. మరి ఇక్కడ కట్ అయ్యాయి సార్, మాకు రాలేవు అని కూడా కొంతమంది మెసేజ్ చేయడము, దానికి నేను వాయిస్ మెసేజ్ పెట్టడం అన్ని జరిగినాయి. అయితే మీరు చూసుండరు. ఎనివే అవన్నీ ఇప్పుడు చూపిస్తాను. అవి మనకి ఏమవుతాయంటే సార్, ఇది సీడ్ బండింగ్ పేజ్ లోకి రావచ్చు, అవైలబిలిటీలో కలుపుతాడేమో అనుకుంటా. అదే సార్, అదే కలుపుతారు అనుకుంటా. మనకు వితౌట్ బిఎన్బి అంటే ఏం పర్లేదు సార్, అవి మనకి ఏది ఎటువో సార్. ఎందుకంటే ప్రతిదీ మనకు మేబీ ఈ రోజు నైట్ కానీ తెల్లవారుజామున, లేకపోతే రేపు, ఈ రోజు రేపట్లా మేబీ అన్ని క్లియర్ అవ్వచ్చు సార్. చూద్దాం. మొన్న మీకు ఒక ఫోటో పెట్టాను, చూసారా మీరు? అరే వండర్. దాంట్లో ఏం చేశానంటే అన్నిట్లో దాదాపు ఒక 10-15 అకౌంట్లలో 8 వచ్చింది సార్ అవైలబిలిటీలోకి. ఒక దాంట్లో 30 టోకన్లు కనెక్టెడ్ వ్యాలెట్ లో ఉంటే 2 లెక్కన లోపలికి పంపించి వాటిని 10 చేసి యూజర్ వ్యాలెట్ నుంచి అన్ని కలిపి ఒకే అకౌంట్ కి చేశానండి. మంచి పని చేశారు. ఏంటంటే ఆలోచన మన వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 4-5 అకౌంట్లు ఉన్నాయన్ని, అవకాశం ఉన్నప్పుడల్లా ఒకే అకౌంట్ కి సీడ్ ఫండింగ్ కానీ టోకన్ ఫార్మింగ్ కానీ చేసుకుంటే రెన్యువల్ అనేది తొందరగా వస్తుంది. ఎందుకంటే బయటకు వచ్చే సమయంలో ఏమవుతుందంటే ఒకే లో ఉంటే సార్ ఇది సీడ్ ఫండింగ్ కూడా ఓపెన్ కావట్లేదు సార్. ఓకే, ఇప్పుడు ఒక పని చేద్దాం మనం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, లేదా మీరు చేసి చెప్తారా? ఓకే, ఇక మాట్లాడదాం మనం, ఎందుకంటే చూసుకుంటూ మాట్లాడదాం మనం. సో అంటే కొంతవరకు అప్డేట్ వచ్చింది ఇంకా వేరే విషయాలు కొద్దిగా సేఫ్ మాట్లాడదాం. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మన అప్డేట్ గురించి, మన ట్రస్ట్ వల్ల ఏం అప్డేట్ వచ్చింది అనేది ఓపెన్ చేసుకుని చూసుకుంటూ మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. టైం కూడా అయిపోయింది. 1 minute, నేను వేరే కనెక్ట్ అవుతున్నాను, వేరే
వేరే మొబైల్ నుంచి కనెక్ట్ అవుతున్నాను, ఎందుకంటే ఇందులో అయితే కనబడదు అందరికి. సో డియర్ పార్ట్నర్, అప్డేట్ వచ్చిందంట, రెడీ ఉండండి అందరూ చూడడానికి. వావ్, 159 మెంబర్స్ వచ్చేసారు, అందరికి వెల్కమ్. ఓకే, సో ఇక్కడ మనం షేర్ స్టార్ట్ బ్రాడ్కాస్టింగ్. సో కొద్దిగా చెప్పండి. వెరీ గుడ్. ఓకే, అవుతుంది సార్. అవుతుందా సార్? సో వెళ్దాం మనం ఇప్పుడు pvsmeter.ioలోకి వెళ్దాం. .com సార్, .com లో కదా. ఇందులో నుంచి అందులోకి వెళ్దాం, చూద్దాం సార్. ఇక్కడ కూడా ఏముంది, అరే అందరూ కొద్దిగా అంత ఏమైనా ఇందులో కూడా వస్తుందేమో అని చూద్దాం. మీరు చూసారు ఆల్రెడీ కానీ. ఓకే, ఇది .io. అండర్స్టాండింగ్ ద డిఫరెంట్ ఆఫ్ బిట్వీన్ మార్కెట్ వాల్యూ ఆల్రెడీ ఇప్పుడు కూడా ఉంది, ఇక్కడ మాత్రం పాతదే ఉంది. సో వెరీ గుడ్. ఇప్పుడు కూడా అయితే అది ఎవరు రీడ్ చేయట్లేదు అనమాట. ప్రైస్ గురించి భయపడే వాళ్ళు అది రీడ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఓన్లీ సింపుల్ గా అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ సీడ్ ఫండింగ్ అండ్ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్, ఓన్లీ ఇక్కడ ఇవే కనబడుతున్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ యాడ్ పీవీసీ మీటర్ ఉండే, యాడ్ యూఎస్డిటీ ఉండే కదా సార్, అది కూడా లేదు, వెళ్ళిపోయింది. అది కూడా వెళ్ళిపోయింది. ఓకే, సో సీడ్ ఫండింగ్ మీద ఒకసారి క్లిక్ చేస్తాను. సో ఇది మామూలుగానే ఉన్నట్లు లెక్క. సో ఇక్కడ 499 క్లిక్ చేస్తే ఇది కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. సార్ మ్యూట్ అయ్యారు సార్, మీ వాయిస్ మ్యూట్ అయ్యారు. ఓకే ఓకే, ఓపెన్ చేశాను. సో సరే, ఇక్కడ మాత్రం ఏమాత్రం కొద్దిగా లేదంటే అర్థమైంది. సో టోకెన్ ఫామ్ మీద క్లిక్ చేశాను. సో కంటిన్యూ ఎనీవే. ఓకే, సో చూడండి సార్, ఒకే వ్యాలెట్ అయిపోయింది. ఎస్, కరెక్ట్ అనుకున్నాను సార్ మనము, ఎందుకంటే ఒకటే వ్యాలెట్ అవ్వచ్చు అన్నాము, అలా ఒకే వ్యాలెట్ అయ్యింది. చూడండి ఇక్కడ డైరెక్ట్ గా, అంటే మళ్ళీ కూడా లేదు, ఇంకా కొన్ని యాడ్ చేసేవి ఉన్నాయి సార్. ఇది ఇప్పుడే ఇంకా పూర్తి అప్డేట్ రాలేదు. ఇది ఇప్పుడు ప్లేయర్స్ చూసిన ఇలా సింగిల్ కనబడుతుంది, కానీ ఇదేంటంటే ఇంకా ఇక్కడ అప్డేట్ ఇంకా పూర్తి రాలే. ఓకే, ఇక్కడ స్టార్ట్ ఫండింగ్ చేసుకోవచ్చు, స్టార్ట్ సీట్ ఫండింగ్, నెక్స్ట్ రివార్డ్ స్టేటస్. ఓకే, రివార్డ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మొత్తం నీట్ గా అయిపోయింది. చూసారా, అంటే నీట్ అంటే కొద్దిగా సింపుల్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ గా కనబడుతుంది కూడా మనకి. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ మనకు మన ఇందులోంచి వచ్చినవి మాత్రమే కనబడుతున్నాయి. అక్కడ పైన ఏమో అది మామూలుగా ఉంది, కానీ ఇంకా అప్డేట్ పూర్తి అవ్వలేదు నేను అనుకుంటున్నాను. మరి చూసారు సార్, ఈ వాల్యూ తీసేసి వ్యాలెట్ చేశారు సార్. అవునవునవును, ఫార్మింగ్ వ్యాలెట్ చేశారు. అంటే ఇక్కడ ఏదైతే నీకు ఈ రిలీజ్ వస్తున్నాయో, ఈ రిలీజ్ అయ్యేటి ఏవైతే ఉన్నాయో దీన్ని ఫార్మింగ్ వాల్యూ చేశాడు. అంటే మనం సింపుల్ గా ఫార్మింగ్ చేసుకోవచ్చు అన్నట్టు, అంటే ఫార్మింగ్ చేయొచ్చు అన్నట్టు, వేరే వాళ్ళకి ఫార్మింగ్ చేయొచ్చు అన్నట్టు. డైరెక్ట్ ఫార్మింగ్ అరే ఇది నిజంగా చెప్పాలంటే మరి చాలా ఎక్సైట్మెంట్ అవ్వాల్సిన అవసరం మనం ఇప్పుడు ఇక్కడ. సార్ ఇది మీరు చెప్పినట్టుగానే ఈ రెండు గెస్సింగ్ కూడా ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్ అయింది సార్. మీరు చెప్పింది చెప్పలేదు, కానీ మనం పర్సనల్ గా మీరు మాట్లాడినప్పుడు వ్యాలెట్ ఒకటే అవ్వచ్చు అంటే అందరూ అది కరెక్ట్ గా అయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేబీ సీడ్ ఫండింగ్ ఆపేసి ఇంకా ఫార్మింగ్ ఇస్తాడు మేబీ సీడ్ వాల్యూ అని చెప్పేసాను. ఎగ్జాక్ట్లీ సేమ్ అలాగే వచ్చింది అప్డేట్. రెండు కూడా మీరు చెప్పినట్టు 100% కరెక్ట్ అయింది సార్. చెప్పారు సార్, నేను మీటింగ్ లో కూడా అన్నాను సార్, ఇక్కడ వ్యాలెట్ ఒకటే అవుతుంది అని చెప్పాను అని కూడా అన్నాను ఇక్కడ. అవును సార్, అవును సార్. చాలా మంచి, మనకి మంచి ఒక అవకాశం కదా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సిస్టమ్ కూడా చెప్పింది చూసారా మీరు, అప్పుడు మనకి రిఫరల్ ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. ఎన్ని రిఫరల్స్ ఉంటే అంత ఇన్కమ్ వస్తుంది అన్నది ఇదే సార్ నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు రిఫర్ చేసిన ప్రతి ఎవ్రీ పర్సన్ కూడా సీడ్ వాల్యూ ఉంటది కాబట్టి ఆ సీడ్ వాల్యూ కంపల్సరీ ఫార్మింగ్ చేసుకోవాలి కదా. ఫార్మింగ్ చేసుకుంటే ఇప్పుడు 100 మందికి రిఫరల్ ఇచ్చారంటే 100 మంది ఫార్మింగ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి రిఫరల్ ఇన్కమ్ వస్తుంది కదా సార్. అది సార్ అదొకటి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే, ఇప్పుడు ఇందులో నుంచి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ మనకు డిపిలో నువ్వు ఒక అమితిస్ట్ అనుకో, నువ్వు 75 రూపాయల చొప్పున పెట్టావు. ఇప్పుడు నీకు ఏమైతుంది, ఇక్కడ బయటకు రావడానికి 92, 93, 94, 95 రూపాయల చొప్పున నీకు బయటకు వస్తుంది.
ఇప్పుడు వచ్చేదాన్ని నువ్వు దాన్ని వెంటనే యూటిలైజ్ చేస్తాను కూడా ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ఈ వచ్చిన దాన్ని మళ్ళీ నువ్వు ఫార్మింగ్ చేసుకుంటే మేబీ ఫార్మింగ్ అవుతే అదేమవుతుంది, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి 100తోని అయినప్పుడు మళ్ళీ అక్కడ 800 రోజులకి అది డబల్ నీకు బయటకు వస్తుంది మళ్ళీ. అంటే ఇన్కమ్ మీద ఇన్కమ్ అంటే ఇదే కదా. నిజంగా చాలా చాలా గుడ్ న్యూస్ సార్, ఇది చెప్పాలంటే గుడ్ న్యూస్ సార్. మైబీ చాలా ఇది పెద్ద ఒకవేళ మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్ సార్. ఇది మైబీ మనకి 200% ఒకవేళ ఫార్మింగ్ లో సేమ్ 200% ఇస్తాక నిజంగా దీనికి మించిన గుడ్ న్యూస్ ఇంకోటి ఉండదు సార్. ఇంకోటి ఏంటంటే మనకి చాలా మంది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సీడ్ వాల్యూ మనకి టోకెన్స్ చాలా హెవీగా వస్తున్నాయి కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇప్పటివరకు ఎవ్రీ పర్సన్ మనకి లేదు ఇది లేదని చాలా మంది ఫీల్ అయిన వాళ్ళందరికీ ఇప్పుడు చాలా బాధపడతారు సార్. నాకు తెలిసి చాలా బాధపడతారు. ఎందుకంటే పిఎన్బి ఛార్జ్ గురించి చూసుకున్న ఎవ్రీ పర్సన్ కూడా ఈ రోజు ఫార్మింగ్ చేసుకుంటారు, వాళ్ళకి మెటల్ తయారవు ఓన్లీ యూఎస్డిటీ రూపంలో తయారవుద్ది కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఎంత అసహ్యాలని అర్థం అవుతారు వాళ్ళకి. ఈ విషయం మనం నిన్న పర్సనల్ గా మాట్లాడినట్టున్నాం. పాపం వాళ్ళు చాలా బాధపడతారు. విఎన్బి గురించి సిస్టమ్ ఏదో చేస్తుందా అనుకున్నాం, అలాగే చేసింది సార్. ఇప్పుడు ఇది కూడా మనం చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఇది కూడా మనకి బిఎన్ చార్జ్ లేకుండానే అవుద్ది కదా సార్, అది సిస్టమ్. అంటే ఇంకా అప్డేట్ బయటకు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది బిఎన్బి చార్జ్ తీసుకుంటుందా, మనమే చేయాలన్నా దీన్ని, అది ఏ రకంగా అనేది కూడా ఇంకా అప్డేట్ బయట కాలేదు కదా. అదైతే వచ్చిన తర్వాత మాట్లాడదాం. బట్ ఇప్పటివరకైతే వచ్చిన అప్డేట్ అయితే చాలా మంచి మనకు అప్డేట్ ఇది. బట్ ఏంటంటే మనం అనుకున్న జరగడం అనేది ఇక చాలా చాలా మరి అసలు ఇది ఎస్ ఇక బాలనరసింహ సార్ మీరు మాట్లాడాలి ఇక. ఉన్నారా సారు? కంఫర్టబుల్ ఉన్నారో లేరో మరి. సో ఈవినింగ్ సార్ 5 minutes సార్, 5 minutes సార్. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్. 2 minutes సార్, 2 minutes, 5 minutes. ఓకే సార్, ఓకే సార్, నో ప్రాబ్లం. శంకరరావు సార్, ధనమైన శంకరరావు సార్, వెల్కమ్ సార్. సార్ సార్ వింటున్నారా? అప్డేట్ సార్ ఇది చాలా మాట్లాడతారు ఇక. రామతేజ చేత మాట్లాడించాను సార్ బాబు జ్యోతి. కరెక్ట్ కరెక్ట్ సార్, రామతేజ ఉన్నారు కదా. వెల్కమ్ సార్ రామతేజ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ సార్. రామతేజ సార్ వెల్కమ్ సార్. మేబీ ఇంతకుముందు మాట్లాడారు, కాకపోతే కొద్దిగా కంఫర్టబుల్ లేరేమో. సార్ మళ్ళీ వస్తూనే మనము ఇన్వైట్ చేద్దాం రామతేజ సార్, ఓకేనా? ఓకే. సో మంచి ఇది రామతేజ సార్, మా మాట మీకు వినపడితే మీరు ఒకవేళ కంఫర్టబుల్ ఉంటే వెంటనే మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. ఓకే, లేదంటే మేము మళ్ళీ చూసిన తర్వాత మిమ్మల్ని మేము ఇన్వైట్ చేస్తాం. ఓకే. సో ఇక ఇది ఎందుకంటే చాలా మందికి మై డియర్ పార్ట్నర్స్, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే, మీకు ఏదైనా ఉంటే కూడా మీరు ఎవరైనా మాట్లాడచ్చు, అట్లేం లేదు. వాళ్ళే మాట్లాడాలా వీళ్ళే మాట్లాడాలని కాదు. మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే సార్, మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. రైట్, వెల్కమ్ సార్. సార్ ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా? ఓకే ఓకే, మాట్లాడలేదు సార్. మా టార్గెట్ మిస్ అయిపోయింది సార్, మేమైతే ఇంకా లే ఇది ఇక్కడ ఫార్మింగ్ అని ఇచ్చాడు. మరి ఇప్పుడు మనకు రోజు ఇప్పుడు ఇక్కడ అంటే పీవీసీ మెటల్ రావా దీనికి ఇంకా మరి? అంటే ఇంకా నాకు అంచనా ప్రకారం అయితే సార్ మనం అనుకున్నాం కరెక్టే. కాదు వెంకట, అది కాదు, మనం అలా అనుకున్నాం, అలాగే వచ్చింది. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మరి ఇప్పుడు అరే 100తో చేసుకుంటే మరి మంచిగా 90 పీవీసీ మెటల్ వస్తున్నారా బాబు అనుకున్నాము. అది రావా? అంటే ఇప్పుడు ఇక్కడ మనకు బాధ లేదు, ఎందుకంటే అందరము కనెక్టివిటీలో ఉన్నాము. ప్రతిరోజు వచ్చినట్టుగానే ఊడ్చేసినట్టుగా ఏమంటాం కదా, ఊడ్చడం అంటాం కదా, ఆ విధంగా మనము చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ అంటే ఇక్కడ వాళ్ళకు కూడా బెనిఫిటే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫార్మింగ్ చేసుకునే అవకాశం అంతే. అక్కడనేమో మనకేమో సీడ్ పండులోకి వెళ్ళి 95 పీవీసీ మెటల్ వచ్చేటి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే 4000 5000 ఇక్కడ ఉంచుకున్న వాళ్ళ ఏంటంటే వాళ్ళు
టోకెన్ ఫార్మింగ్ చేయాలి. టోకెన్ ఫార్మింగ్ చేస్తే మంచి ఇది ఇది ఎందుకంటే నాకు నాకు తెలిసి చాలా మంచి అప్డేట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రిఫరల్ ఇచ్చాం, బట్ వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేసుకోమంటే చేయట్లేదు. ఒకవేళ చిన్న వాళ్ళకైతే కొద్దిగా లేట్ అవుతుంది ఇక్కడ రావడానికి, కరెక్టే. బట్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంటే ఎక్కువ డీపీలు ఉన్న వాళ్ళు కూడా నో 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 నేను ఏది చేయను, నేను అక్కడ పెట్టాను, అన్రిజిస్టర్ చేశాను, లేకపోతే కార్డ్ చేశాను, లేకపోతే అన్న వాళ్ళు ఇప్పుడు నేను చేయను అంటే కుదరదు. అంటే ఇప్పుడు సపోజ్ దానమూరి శంకరరావు సరే ఉన్నారు, మనం ఎవరిని అనకూడదు, ఇంకా మనమే మాట్లాడుకోవాలి. సో తను అమదిస్టో, తోపాజో, రూబీ అనుకోండి, ఆ సారు సీడ్ బండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేయట్లేదు. ఇంకా నేను అప్పటికే ఆటోపుల్ వస్తుందని చెప్పేసి అంతా చేశాను, ఇక నేను ఏది చేయను అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమైంది, సారు ఖచ్చితంగా దాన్ని ఫార్మింగ్ చేయాలా. ఇప్పుడు నాకెందుకు ఉన్నారు కనుక నాకు కొద్దిగా ఏమవుతుంది, ఒక 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 వ్యక్తి ప్లస్ అవుతాడు, ఒక ఐడి ప్లస్ అవుతుంది. సో ఇప్పటికీ నాకు 4 ఉన్నారు అనుకోండి, 5 ఉన్నారు అనుకోండి, నేను ఏం చేస్తాను, సెకండ్ క్రెడిట్ నేను వెళ్ళిపోతా. ఏమంటారు సార్ శంకర్ సార్, అది కరెక్టా? కరెక్టే. సో ఈ విధంగా కూడా అనుకోవచ్చు. మళ్ళా మనకి బెనిఫిట్ అని కాదు అక్కడ, అది వాళ్ళకి కూడా బెనిఫిటే. ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా బెనిఫిటే. బట్ పూర్తిగా రాని అప్డేట్ చూద్దాం, అది బయటకు వచ్చిన తర్వాత దాని గురించి ఎక్కువ మాట్లాడదాం. మేబీ నైట్ రావచ్చు. అవునవును, మన మీటింగ్ బంద్ అయ్యే లోపల రావచ్చు, లేకపోతే మనకు మొన్న ఒక రోజు ఏమైందంటే మన మీటింగ్ బంద్ అయిన తర్వాత 1 hourకి వచ్చింది ఒక అప్డేట్. సో మేబీ అలా అనవచ్చు, లేదంటే మనం మీటింగ్ బంద్ అయ్యే లోపల కూడా రావచ్చు. సో ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా మనకు కొన్ని మన మీటింగ్ చాలా వెంటనే వస్తాయి. ఇప్పుడు ఇది కూడా మనకు మీటింగ్ చాలా వచ్చేసింది. అవును, ఈ అప్డేట్ వచ్చేసి మనకు మీటింగ్ ఎప్పుడైనా మనకు చాలా సార్లు చూసాం, మనం లైవ్ లో మీటింగ్ లోనే అప్డేట్లు చూసాం, గుర్తుంది కదా సార్? సో మొన్న ఒక్క రోజు మాత్రమే 10 గంటల టైంలో వచ్చింది అది. సో ఇప్పుడు ఇంకా చూద్దాం, ఇంకా మరి మనకు మీటింగ్ బంద్ అయినంత లోపల రావచ్చు, లేకపోతే ఒక గంట ఏమైనా నో ప్రాబ్లం సార్, మంచి అవకాశాలు వస్తున్నాయి. సో మనం అనుకున్నట్టే జరుగుతుంది, ఎందుకంటే వండర్ఫుల్ గా ఇవ్వబోతున్నారు. సో ఇక్కడ చాలా మందికి ఇప్పుడు ఏంటంటే సార్, తక్కువ వాళ్ళకి వేరే విషయం, కానీ ఇప్పుడు ఎవరైతే ఆ రోజున హైయెస్ట్ మీరు చేసుకోండి, మీ కింద మనసు లేకున్నా పర్వాలేదు, మీ లెవెల్ పెంచుకోండి అని చెప్పిన దానికి పదే అది గుర్తొస్తుంది. ధర్మేష్ శంకర్ సార్ మీరు ఉన్నారు కదా, అదే నాకు పదే గుర్తొస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు ఇది ఒక మంచి గొప్ప అవకాశం అన్నట్టే కదా సార్. మనం ఒకవేళ సపోజ్ క్వార్డ్స్ లో ఉన్న వాళ్ళు అమెథిస్ట్ అవ్వడము, లేకపోతే అప్పుడు ఆ రోజులలో ఆనెక్స్ లో ఉన్న వాళ్ళు క్వార్డ్స్ అవ్వడము, అంటే వాళ్ళ దగ్గర డీపీలు ఎక్కువ ఉన్నాయి కదా, ఆ వీటికి ఇప్పుడు ఇది ఈ రకంగా ఇచ్చింది అంటే చాలా గొప్ప అవకాశం కదా సార్. అంటే డీపీ విలువ నువ్వు పెంచుతున్నాడు ఇక్కడ. ఏం చేస్తున్నాడంటే కొంతమంది దగ్గర సార్ వేలల్లో ఉన్నాయి సార్ డిపిలు. అవును, వాళ్ళు ఈ బిఎన్పీలు అవుతాయని ఇంతవరకు వాళ్ళు ఈ రెడీములు చేయలే. సో అలాంటి వాళ్ళకు ఇది చాలా పెద్ద మరి గొప్ప ఆపర్చునిటీ కదా సార్, చాలా పెద్ద ఆపర్చునిటీ దీనికి. అవునవును, మరి ఎలా ఇస్తాడో చూడాలి. అదొకటి, ఇక డీపీ విలువ పెంచినట్టే కదా సార్, డీపీ విలువ నువ్వు పెంచారు కదా సార్, మళ్ళీ డీపీ విలువ పెరిగినట్టే కదా సార్. మళ్ళీ అంటే తన హై లెవెల్లో చేసిన వ్యక్తికి ఇప్పుడు ఈ అప్డేట్ ప్రకారం తను ఎప్పటికీ బాధపడు, నాకు తెలిసి. అంటే కొంతమంది ఉన్నారు కదా సార్, చేయించాలని ఇచ్చాడేమో మరి. అదే అంటున్నా సార్, అదొకటి. సో వాళ్ళు కొద్దిగా కొంతమంది, ఇప్పుడు మనం అంటే చేసుకుంటున్నాం, రోజు మాట్లాడుతున్నాం, మనం అలా బాధపడట్లేదు. బట్ కొంతమంది ఏంటంటే మళ్ళీ ఎందుకు నేను బిఎన్బి పెట్టాలి, ఎందుకు రిడీమ్ చేయాలన్న ఆలోచనలు కొంతమంది మీరు ఉన్నారు కదా, మీ దగ్గర కూడా వచ్చారు, మనకు కూడా తెలుసు, ఈ మీటింగ్ విన్నాము. సో అలాంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం. బట్ అది ఏ రకంగా అనేది మళ్ళీ బిఎన్బి ప్రకారమే అవుతుందా, లేకపోతే ఎట్లా అవుతుంది? స్మార్ట్ ఇప్పుడు ఫార్మింగ్ చేస్తే మనకు తక్కువ కట్ అవుతుంది, అదే విధంగా పెడతాడా అంటే ఆ మాత్రం బిఎన్బి కట్ అయితే వాళ్ళు ఇంకా సంతోషం. మనం ఎట్లాగో మనకి ఎట్లా సంతోషం, మనం ఎట్లయినా సంతోషమే, మనం ఆల్రెడీ విన్నర్స్ అనమాట, ఇందులో ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్ పీపుల్ అనమాట. బట్ వాళ్ళ గురించి మనం మాట్లాడితే ఒకవేళ ఇప్పుడు మనం ఫార్మింగ్ చేసుకున్నప్పుడు చాలా తక్కువ కట్ అవుతుంది మనకి బిఎన్బి, అంతే కదా సార్. ఆ విధంగా కట్ అయ్యానంటే వాళ్ళు ఇంకా సంతోషపడతారు, అంటే తక్కువతో అవుతుంది కదా. కానీ అలా అవుతే
అలా అవుతే ఫార్మింగ్ వ్యాలెట్ అని పెట్టబోతుండే. మేబీ నాకు అనిపిస్తుంది ఇక్కడ బిఎన్బి కట్ అవుతుంది సార్. ఎందుకంటే అది ఏమవుతుందంటే మళ్ళా యూఎస్డిటీగా బిఎన్బి తయారై అక్కడికి పోతుంది. పెడతాడు సార్ బిఎన్బిలో. సరే సరే. అంటే రీడీమ్ చేసుకోవడం ఎలాగా కింద రీడీమ్ అని ఇచ్చాడు కదా మనకి. రైట్. రెడీ మనం ఇచ్చాడంటే కంపల్సరీ బిఎన్బి చార్జ్ తక్కువ వచ్చు మేబీ. తక్కువ అవుతుంది కానీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తక్కువ అవుతుంది కానీ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు రాజేష్ గారు ఇప్పుడు డిపిఎల్ సీడ్ వాల్యూ ఒక ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ లో ఇది సీడ్ ఫండింగ్ లో పోకుండా ఇక్కడ ఫార్మింగ్ అవుతుందేనా? రైట్. ఇది ఫార్మింగ్ అవుతుంది కనెక్టింగ్ లేదు సార్, ఇంకా కనెక్టింగ్ ఇక మళ్ళీ అటు పోవు సార్. ఇవి అక్కడ పోవు. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు మన సంతోషం ఏంటంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళ సంతోషం పడుతుంటే ఏంటంటే 100 అవుతూనే మనము రిడీమ్ కొట్టుకుంటూనే ఆ 250 రూపాయలు కట్ అయినా కూడా మనం ఏం చేసాం సార్, రోజు చేసుకున్నాం ప్రతిరోజు. ఎందుకంటే అక్కడ 95 పీవీసీ మీటర్లు వస్తున్నాయి, 95 పీవీసీ మీటర్లు వస్తున్నాయి చెప్పి మనం చేసుకున్నాము. మనకు బెనిఫిటే, చేసుకున్న వాళ్ళకి బెనిఫిటే. అక్కడికి వెళ్ళాయి. ఆగిన వాళ్ళకి ఏంటంటే ఆగిన వాళ్ళకు మనకి ఇప్పటి రిలీజ్ అయ్యేది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇది మనము టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని రోజులేమో సీడ్ ఫండింగ్. గానే ఉంచాడు అది ఏది టోకెన్ ఫార్మింగ్ చేసిన యాజిటీస్ గానే ఉంచాడు. ట్రాన్స్ఫర్ కనెక్టెడ్ వ్యాలెట్, ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఇవన్నీ యాజిటీస్ గానే ఉన్నాయి. అవును. ఇది ఎలా ఇస్తాడో మరి చూడాలి. ఇది సరే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పూర్తి అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే, ఎనీవే. బట్ ఇప్పటికీ మనం చూస్తున్నాను బట్టి మాట్లాడుకుంటే మాత్రం ఏంటంటే సార్, ఇది మనకు ఫార్మింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సీడ్ పన్నులకు వెళ్ళదు. ఇప్పుడు ఎందుకంటే ఒకటే వ్యాలిడ్ చేశాడు. మేము నిన్న నుంచి నేను మొన్న మీటింగ్ లో కూడా అన్నా సార్, ఒకటే వ్యాలిడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి. అవునవును. అది కూడా జరిగేసింది. తర్వాత మేము ఇక్కడ సీడ్ ఫండింగ్ అవకాశం ఇవ్వడు సార్. ఎందుకంటే అక్కడ ఇప్పటికే చాలా టోకెన్స్ వాళ్ళ బయటకు వచ్చాయి కదా, ఇవ్వకపోవచ్చు అని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. ఇక్కడ అదే జరిగింది. సేమ్ అసలు మాకు ఎవరు చెప్పలేదు. సో మేము గెస్ చేసింది ఏంటంటే ఎనలైజిస్ట్ చేసాము ఈ విధంగా జరగచ్చు అని. సో అదే విధంగా జరిగింది. సో ఇంకేమన్నా అప్డేట్ రావచ్చు చూద్దాం. సో అంటే మన బాలానరసింహ సార్ అంటారు కదా సార్, సో మన మాటలు ఖచ్చితంగా అంటే అది మన నమ్మకమే. 100% మనం అనుకుంటే జరుగుతున్న విషయం తెలుసు. బట్ సార్ అయితే బాగా మాట్లాడతారని చెప్పేసి సార్ ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట. సో వస్తారు ఇప్పుడు 2 నిమిషాల తర్వాత. సో ఇది సార్, అందుకే అంటాను. చాలా రామతేజ్ సార్, వెల్కమ్ సార్. రామతేజ్ సార్ ఉన్నారా? మీరు కంఫర్టబుల్ గా ఉన్నారా సార్? వెల్కమ్. మీరు అడ్మిట్ చేసుకోండి సార్. ఓకే. ఇందాక మిమ్మల్ని ఇన్వైట్ చేసాం కానీ మీరు లేనట్టున్నారు. అయితే ఇప్పుడు మీరు అప్డేట్ చూసారా సార్? ఇది టెస్ట్ వర్డ్ ఓపెన్ చేసి మీకు స్క్రీన్ షేర్ అవుతుంది, చూడండి. అప్డేట్ చూసారా? కొద్దిగా దీని గురించి ఇప్పుడు చూడండి. ఇక్కడ మనకు డిపిఎల్ నుంచి వచ్చే వాటికి ఏం చేశారో చూడండి. ఇక్కడ ఫార్మింగ్ వ్యాలిడ్ చేసేసారు. మైక్ దగ్గర పెట్టుకోండి సార్. మీ సౌండ్ తక్కువ వస్తుంది, అందుకని చెప్పేసి కొద్దిగా మైక్ దగ్గర పెట్టుకొని, లేదంటే కొంచెం ఎక్కువ అంటే లౌడ్ గా మాట్లాడండి సార్. రామ్ సార్. సో ఇదే మాట్లాడుతున్నాం మేము. ఎందుకంటే కొద్దిగా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి ఏమై జరిగింది అని మాట్లాడుతున్నాం సార్. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి కొద్దిగా చేంజెస్ రావడం జరిగింది. ఈ యూజర్ వ్యాలెట్ లో తర్వాత ఇందాక ఫార్మింగ్ లో లాస్ట్ మొత్తం తీసుకెళ్లి సీడ్ పెండింగ్ లో వేసేసాడు సార్. అయితే ఇది ఇంకా రాలేదు రిపోర్టు. వస్తుంది అంటే అందుకే అంటున్నా 8, 10 ఇట్లా కొంతమంది టోకెన్లు ఉన్నాయి, అన్ని తీసుకెళ్లి సీడ్ పెండింగ్ లో వేసేసాడండి వాటిని. అదే 4th వ్యూ రిపోర్ట్ ఏదైతే ఉందో, 4th వ్యూ రిపోర్ట్ అది వచ్చేసి అందులో పడేసాడు. ఎక్కడికంటే స్టేకింగ్ మంచిదే సార్. ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి వస్తే మంచిదే సార్. ఎందుకంటే ఇంకా రాలేవు, అక్కడ కట్ అయినాయి, ఇక్కడికి వెళ్తుంది అని చెప్పి మనకి ఎట్లా తెలిసింది అంటే, మనకు కొద్దిసేపు మీరు భయపడద్దు అన్న ఆలోచనతో అవి సిస్టమ్ ట్రాన్స్ఫర్ చేసి మనకు చూసుకోవడానికి ఇచ్చింది. కొద్దిసేపు 3-4 గంటలు 4-5 గంటలు ఇచ్చింది మనకి చూసుకోవడానికి. అవునవును. ఇక్కడికి స్టేకింగ్ లోకి వెళ్ళిందని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? అదే సార్, స్టేకింగ్ లోకి మనకి ఇంకా రాలేవు అని అంటే, నేను మీకు స్టేక్డ్ వాల్యూకి నేను ట్రాన్స్ఫర్ చేశాను అని సిస్టమ్ చెప్పింది మనకి. ఎలా అంటే ఇగో ఇక్కడ చూడండి, మన గ్రూప్ లో చెప్పకనే చెప్పింది అనమాట. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ లో ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే ఈ లక్ష్మీ కళ్యాణ్ మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీ వ్యాలెటే మేము ముందుగా చూడడం జరిగింది.
అదే అన్ని గ్రూపుల్లోకి వెళ్ళింది. లక్ష్మీ కళ్యాణ్ మేడం, మీరు కంఫర్టబుల్ ఉంటే కనుక మీరు చూడండి. ఇగో ఇది మేడం మీదే, ఇది లక్ష్మీ కళ్యాణ్ మేడం, ఈ వ్యాలెట్ మీదే. ట్రాన్స్ఫర్ టు స్టేకింగ్ వ్యాలెట్ అని చూడండి ఇక్కడ ఇచ్చింది. ఇప్పుడేమో చూడడానికి లేదు. ఇప్పుడు ఎవరన్నా ఇది చూద్దామంటే చూడడానికి లేదు. ఇప్పుడు మీరు చూడరాదు ఇది, ఎందుకంటే ఇది లేదు, అక్కడ తీసేశాడు. సో ఇది ఎక్కడ దొరికింది మరి? ఎవరైతే ఈ మధ్యాహ్నం అంటే 7 గంటలకి ఇండియా టైం 7 గంటలకి చూడండి ఇక్కడ న్యూ అప్డేట్. ఇక్కడ ఫస్ట్ నేను ఇదే చూశాను. ఈ మేడం, నేననుకున్నాను మేడమే ట్రాన్స్ఫర్ చేశారేమో అనుకున్నాను. కాదు, అప్పుడే తెలిసింది నాకు ఇది ఫామ్ వాల్యూ ట్రాన్సాక్షన్. చూడండి, ఇది ఈ 16 అనేటివి స్టేకింగ్ లకు వెళ్ళాయని చెప్పి చెప్తుంది. దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే స్టేకింగ్ లకు వెళ్ళాయని. బట్ ఏమైందంటే అక్కడ ఇప్పుడే మనకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, అవుతుంది, నో ప్రాబ్లం. సో అవి అక్కడికి వెళ్ళిపోయాయి. అక్కడ 4th వ్యాలెట్, అది 4th వ్యూ రూపట్ అనుకునే వాళ్ళం మనం ఇంతకుముందు, అది తీసేసాడు, గ్యాప్, అది వెళ్ళిపోయింది. సో ఇగో ఇక్కడ చూడండి, ఇలాగనమాట. ఇంకో ఇంతకుముందు ఇలా ఉండే కదా మనకి, ఇది చూడండి. ఈ స్క్రీన్ చూస్తే మీకు అందరికీ అర్థమవుద్ది. ఇంతకుముందు మనకి ఇలా ఉండే, ఇప్పుడు ఇది సిస్టము ట్రాన్స్ఫర్ టు కనెక్ట్ స్టేకింగ్ వ్యాలెట్ కు ట్రాన్స్ఫర్ చేసి నాకు కూడా 30 ఉండే. ఈ లెక్క ప్రకారము లోపల 1 USDT ఉంది కనుక 30 రావాలా, లేకపోతే 5% కట్ అవుద్ది. 5% కట్ అయ్యి రావాలి. వెంకటేష్ గారు అంతే కదా, మనకి ఈ లెక్క ప్రకారం అయితే 5% కట్ అయ్యి రావాలి అనుకుంటున్నాం మనం. ఏమవుద్దో, ఎలా వస్తుందో చూద్దాం. రామతేజ్ సార్, మీరు ఫ్రీగా మాట్లాడండి సార్. మీరు చెప్పండి సార్. ఓకే. సో సరే, మీరు మాట్లాడిన తర్వాత మీరు కొద్దిగా మాట్లాడచ్చు. కరెక్ట్. రాజేష్ గారు, ఇంకో చిన్న చెప్పండి. ఇదే సార్. ఇప్పుడు నిన్న నేనేం చేశానంటే, ఇప్పుడు మనకి యూజర్ వ్యాలెట్ లో నాకు 21 టోకెన్స్ ఉంటే, ఈ 21 టోకెన్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మామూలుగా ఈ వ్యాలెట్ బోర్డ్ డౌన్స్ ఉండే యూజర్ వ్యాలెట్ మనకి షీడ్ ఫండింగ్ లో అక్కడ వచ్చి వాటిని యాజ్ డీస్ గానే ఉంచాడు. అలా కాకుండా అర్థమైందా సార్ నేను చెప్పిన పాయింట్? అంటే సీడ్ ఫండింగ్ పేజ్ లోకి వెళ్ళి కూర్చున్నాయి అక్కడ, ఆడకెళ్ళి కూర్చుని అవి యాజ్ డీస్ గానే ఉంచాడు. వాటిని ఏం తీయలేదు, వాటిని కదిలించాల. అవిటి మీరు మేబీ టోకెన్ సీడ్ ఫండింగ్ చేసుకునే అవకాశం ఉంది సార్. అట్లంటే దీన్ని బట్టి అవునవును, అంటే మీరు ఇక్కడి నుంచి మార్చింది మంచిది అయిపోయింది మరి. అవును, అట్లా కొన్ని మార్చాను, అవి యాజ్ డీస్ గానే ఉండేవి. మార్చిని మాత్రం తీసుకెళ్లి మాత్రం సీడ్ ఫండింగ్ లో వేసాడండి. అవి ఇంకా చూపించట్లేదు, చూపిస్తాయి. రైట్, అలా అవ్వచ్చు. ఎందుకంటే మార్చిని మాత్రము ఇప్పుడు నేను కూడా ఒక వ్యాలెట్ లో 10 USDT పెట్టాను, అవి అలాగే ఉన్నాయి. కరెక్టే, చెప్పింది కరెక్టే. మరి మార్చనివి ఏమైనాయి కాదు, ఈ 4th వ్యూ రిపోర్ట్ అంటే అక్కడ తీసుకెళ్లాడు. మరి ఈ కూడా తీసుకొచ్చాడు, వేస్తాడండి 100%. అది మాత్రం మనకు మార్నింగ్ కనపడతాయి సార్. అవునవును, మేబీ కావచ్చు. ఆ రిపోర్ట్ మనకు కనబడట్లేదు కానీ అవ్వచ్చు అలా. నిజం మీరు అన్నట్టుగా. అంటే సిస్టము ఏ ఒక్క డిపి గాని ఏ ఒక్క మనది గాని తన చేతిలో ఉంది కదా అని చెప్పేసి అలా మనకి ఎప్పటికీ అలా కనబడకుండా లేకపోతే ఏదో చేయదు. అట్లా 100% మనకు చేస్తుంది. బట్ అది ఏంటంటే మనకు అది పూర్తిగా అప్డేట్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కానీ మనకు కనబడుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ వినే వాళ్ళకి మేము చెప్తున్నాం ఒకటి సార్. సో డోంట్ వర్రీ, అంటే ఎవరు కానీ మీరు అసలే వర్రీ అవ్వద్దు. ఇది చూడండి, నా వ్యాలెట్ లో కూడా ఇప్పుడు సీడ్ అది 4th వ్యూ రిపోర్ట్ లో ఎన్ని ఉండే అంటే 30 ఉండే, 30.14. సో ఇవన్నీ మనకి స్టేకింగ్ అంటే చాలా మంచిది. 30 అంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ ఇవి యథావిధిగా ఉన్నాయి. 133 అనేది నో ప్రాబ్లం. సో నేను కూడా ఆ టైంలో ఇది ఫోటో తీసి పెట్టాను, వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఎందుకు మనము టెన్షన్ పెట్టకూడదు అని చెప్పేసి. ఇందాక ఎవరో ఇది డిలీట్ చేశారా? చూడండి, అందరు మెసేజ్లు పెట్టుకోవచ్చు అన్నట్టుగా నేను మార్చితే ఓన్లీ అడ్మిన్ కెన్ సెండ్ మెసేజ్ కాకుండా ఎవ్రీ వన్ మెసేజ్ చేయొచ్చు అని పెడితే ఏం చేస్తారంటే వీళ్ళు మన పబ్లిక్ గుడ్ మార్నింగ్ లేకపోతే వేరే కాడి తీసుకొచ్చి
ఇక్కడ మన ఇందులో వేస్తారు. అంటే ఒక అవకాశం ఇస్తే దాన్ని యూటిలైజ్ చేసుకోరు వీళ్ళు. నేను పార్ట్నర్స్ నేను అందరిని అనట్లేదు. ఎవరైతే జనరల్ గా ఏది పడితే అది పోస్ట్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఎవరు తప్పట్టుకోవద్దు. సో అలా చేయకూడదు సార్. ఎందుకంటే మీకు ఈ అవకాశం అట్లీస్ట్ మనకి ఇక్కడ వచ్చినాయి, అప్డేట్ అయినాయి, ఇలా పోస్ట్ చేసినప్పుడు సో కొద్దిగంత ఎక్సైట్మెంట్ అవ్వండి. చూడండి, నేను 4:30 అంటే ఇండియా టైం 7 గంటలకి మార్చాను. నేనే మార్చాను ఇది. ఎవ్రీ వన్ కెన్ సెండ్ మెసేజ్ అంటే అందరికీ మీరు రియాక్ట్ అవ్వచ్చు అని. అలా చేస్తే రాంగ్ మెసేజ్ పాస్ చేసినట్టున్నారు. మన టీం డిలీట్ చేయడం జరిగింది. మంచి పని చేశారు సార్. సో ఇక మళ్ళీసారి అట్లా చేస్తే పర్టికులర్ గా అలా ఉంటే ఆ వ్యక్తి మీకు తెలిస్తే తీసేయండి, నో ప్రాబ్లం. మీటింగ్ ఇది మన ఈ గ్రూపులు కూడా వాళ్ళని ఉంచద్దు ఇక అలాంటప్పుడు. ఎందుకంటే ఒక అవకాశాన్ని మనం యూజ్ చేసుకోవాలా మంచి రకంగా. ఎప్పుడైనా అవకాశం వస్తే యూజ్ చేసుకోవాలి. సో డియర్ పార్ట్నర్స్, ప్రజెంట్ సిచ్యువేషన్ లో 0.67 ఉంది. బై చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. బై చేసే వాళ్ళు బై చేసుకోండి, ఓకేనా? సో మంచి మంచి అవకాశాలు ఇస్తుంది. మనీ ఉన్న వాళ్ళు బై చేసుకునే వాళ్ళు బై చేసుకోండి సార్. సో ఇప్పుడు ఇది ఎట్లా ఇచ్చాడంటే ఈ ప్లస్ లో పైన యూఎస్డిటీ వస్తుంది, కింద పీవీసీ పెట్టాడు. అంటే ఈ పీవీసీ మీటర్ రేటు పెరిగితే ఇక్కడ పీవీసీలు తక్కువ కనబడతాయి అన్నట. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ సార్, ఇప్పుడు ఈ షీడ్ కూడా మనకి ఫార్మింగ్ లో పెడతాడు, కానీ ఈ 25 టోకెన్స్ బయటకు తీసుకుంటాను ఇది ఆప్షన్ ఇవ్వడం అనుకుంటున్నాను నేను. లేదు అది వేరు కదా సార్. ఆ ఆప్షన్ అది ఎందుకు బంద్ చేస్తాడు అంటే చెప్పలేం, చూద్దాం ఇక మరి. అట్లా అంటున్నారు మీరు. మనకి ఫార్మింగ్ మనం బిజినెస్ చేసి ఫార్మింగ్ చేసే దాంట్లో ఇస్తాడేమో కానీ దీంట్లో తీయడేమో అనుకుంటున్నాను నేను. అలాగంటున్నారా? అక్కడ మళ్ళీ అచ్చా ఇక్కడ సీడ్ ఫండింగ్ పేజ్ లోకి మనం యూఎస్డీలతో చేసుకుంటేనేమో 0.25% వచ్చినట్టుగా, మళ్ళీ అక్కడ ఇందులో వచ్చిందేమో ఒక రకంగా ఉంటది, మనము బిజినెస్ చేసిందేమో ఒక రకంగా ఉంటది కావచ్చు. మేబీ అవును అవ్వచ్చు సార్, అలా కూడా అవ్వచ్చు. మీరు అన్నట్టుగా నిజమే, అలా కూడా అవ్వచ్చు. చూద్దాం మనం. ఎందుకంటే ఏదైనా పూర్తి క్లారిటీ మార్నింగ్ వస్తుంది సార్. ఇది మార్నింగ్ వస్తుంది, లేదా ఇప్పుడు రాత్రి 10 తర్వాత అంటే 12:30 1 కూడా రావచ్చు, రాత్రి కూడా చూద్దాం. ఎనీవే ఏదేమైనా చూద్దాం సార్. చూడండి ఇక్కడ చూడండి, ఫ్రమ్ సీడ్ ఫండింగ్ రిలీజ్ ఎవ్రీ డే 9.48 అంటే 10 పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుంది. 10 పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుంది. చూడండి సార్, ఇక్కడ అంటే 9.5 పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుంది. వండర్ కదా, చాలా గ్రేట్. ఎవరు ఏమైనా నో ప్రాబ్లం. సో పేరు అవసరం లేకుండా మనకు బయట ఉంటాయి. ఏమైనా వండర్ అంటే ఎంత చేసుకుంటే 10 పీవీసీ మీటర్ రిలీజ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారికి 7.5 అంటే 7.5 పీవీసీ మీటర్ అంటే 7.34. సో దగ్గర 7.5 పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుంది. సో ఎవరైతే ఇప్పటిదాకా నేను అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను, సిస్టమ్ ఇచ్చిన అవకాశాన్ని అదే టైంలో యూటిలైజ్ చేసుకోవాలని. సో మరి ఒకసారి కూడా ఇక్కడ నిరూపితమైంది, అంటే మరొకసారి ప్రూవ్ అయింది. అంటే అవి ఏం అవ్వవు మీ, బట్ ఏంటంటే ఇక్కడ సీడ్ ఫండింగ్ లో ఇవి వెళ్లకుండా అవి ఇప్పుడు మేబీ టోకెన్ ఫార్మింగ్ అవ్వచ్చు, రేపు పూర్తిగా తెలుస్తుంది. అందుకే మీకు చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా మీరు ప్రతి ఒక్కరూ సీడ్ సిస్టమ్ ఇచ్చే అవకాశాన్ని అదే టైంలో యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే వచ్చిన తర్వాత 6 నెలలకి కాకుండా 3 నెలలకి 4 నెలలకి కాకుండా ఎప్పుడైతే మీకు సిస్టమ్ మనకి అవకాశాన్ని అందజేస్తుందో అది మీరు అదే టైంలో యూటిలైజ్ చేసుకోండి. దానివల్ల మీకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటవి. ఓకే సార్. సో రామతేజ సార్కి ఇద్దాం ఛాన్స్. వెల్కమ్ సార్ రామతేజ సార్. నేను మాట్లాడితే మళ్ళీ సార్ టైం కూడా అది అయిపోతుంది సార్, అందుకని చెప్పేసి రామతేజ సార్ వెల్కమ్ సార్, మాట్లాడండి. వినబడుతుందా? వినబడుతుంది సార్. చూసాను సార్, అయితే చిన్న చిన్న చేంజెస్ అవుతున్నాయి సార్.
అయితే సీడ్ వాల్యూలో వచ్చి ఫామ్ వ్యాలెట్ లో ఈ కొత్తగా వచ్చిన ఫార్మింగ్ వ్యాలెట్ లో యాడ్ అవ్వడము కొంచెం పర్టికులర్ ఎక్కడెక్కడైతే మనకి సిస్టమ్ ఎదుగుదలని ఎక్కడైతే మన జనాలు మిస్యూజ్ చేసుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేసి దాన్ని కరెక్ట్ చేస్తారు. అది ఎందుకంటే సీడ్ వాల్యూలు ఉన్నాయి, రిడీమ్ చేయని వాళ్ళు నాకు ఇప్పటికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. 5,000 6,000 పడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి క్యాండిడేట్స్ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళకి సీడ్ ఇన్ని రోజులు సీడ్ వాల్యూ తక్కువ రేట్లో ఉన్నప్పుడు రిడీమ్ చేసుకుని ఉంటే ఏదైనా బెనిఫిట్ ఉండేది. వాళ్ళు చేసుకోలేదు. రేపు అప్కమింగ్ లో అది డైరెక్ట్ ఫార్మింగ్ కి ఇచ్చే ఛాన్స్ ఉంటే అది జస్ట్ ఫార్మింగ్ కే వాడుకుంటారు తప్పితే టోకెన్ కి మన సీడ్ ఫండింగ్ కి యూజ్ కాదు. చేసడానికి ఏమీ లేదు. అక్కడ ఒక లాస్, అక్కడ ఒక ఇదవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ ఈ సిస్టమ్ ఫస్ట్ నుండి కూడా మల్టిపుల్ ఛాన్సెస్ ఇచ్చింది సార్ మనకు. 1 అని చెప్పొద్దు, 2 అని చెప్పొద్దు కానివ్వండి, చాలా రకాల ఛాన్సెస్ ఇచ్చింది. తీసుకోండి, ఇలా ఉంటది అలా ఉంటది అని వాళ్ళు చెప్తానే ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడో బిజినెస్ లో ఇంట్రెస్ట్ వెళ్ళిపోయి కొంతమంది, రేట్ తగ్గిందని డిప్రెస్ అయ్యి కొంతమంది, ఇట్లా వేరే వేరే కైండ్ లో ఉండిపోయి మనం బిజినెస్ ని నెగ్లెక్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసరికి ఆప్షన్ కనబడిపోయేసరికి ఇప్పుడు ఏదన్నా ఫీలింగ్ ఉంటది మనకి. అయినా ఇప్పుడు కూడా పర్లేదు సార్, మంచి టైమే, మంచి ఇప్పుడు కూడా ఏది చేసుకున్నా ఫార్మింగ్ చేసుకున్నా దానిలో డెవలప్ చేసుకోవాలి. చాలా మంది రిడీమ్ చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఏంటంటే బిఎన్బిల్ ఖర్చులు అవుతాయని రోజుకి 500 రోజుకి 200 300 అవుతుంది బిఎన్బి అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి సీడ్ వాల్యూ తీసేసి ఫామ్ వ్యాలెట్ పెట్టడం, జస్ట్ ఫార్మింగ్ వ్యాలెట్, అది బెనిఫిట్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక టీమ్ లీడర్ అనే వాళ్ళకి ఒక టీం చేసే వర్క్ నుండి ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది. ఇది లీడర్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది సార్. ప్లస్ ఆ సొంత పర్సన్ ఎవరైతే ఇప్పటి వరకు ఆ ఫండ్ ని యూజ్ చేసుకోలేదు, డైరెక్ట్ సింగిల్ షాట్ మాక్సిమం అది 100 కి లిమిట్ పెడతాడని నేను అనుకుంటున్నా సార్. అది ఫార్మింగ్ పర్ డే 100 లా పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు, 2 డిఫరెంట్ కైండ్స్ లో. లేదంటే ఓ సింగిల్ అమౌంట్ లోనే 500 అనేది ఫార్మింగ్ చేసుకునే విధంగా పెడతారా, అది కూడా చూడాలి మనం. సీడ్ ఫండింగ్ లో కూడా చిన్న చిన్న చేంజెస్ అవన్నీ బాగుంది సార్. ఏంటంటే ఒక కంప్లీట్ గా మనం ఒక వర్కింగ్ చూస్తే కానీ ఏది ఎలా ఉండబోతుందో చెప్పలేము. వెయిట్ చేద్దాం సార్ దాని గురించి. వచ్చేసి ఇప్పుడు మనకు ఇది కూడా తీసేస్తాడు మొత్తం హిస్టరీ ఏదైతే ఉందో. మనము ఇంతకుముందు ఏదైతే రిలీజ్ అయినాయి, రిడీమ్ అయినాయి మనకు ఉంటుండే కదా స్టేకింగ్ రివార్డ్ రిపోర్ట్ లో. అదే సార్ ఏంటంటే ఇప్పటి వరకు చేసిన వాళ్ళకి దాని వ్యూ రిపోర్ట్ అవన్నీ చెక్ చేసుకోవడం అంటే ఒక యూస్ఫుల్. ఇప్పుడు అప్కమింగ్ లో వచ్చేది ఏంటంటే వాటి వల్ల కూడా ఏంటంటే సార్ డేటా కూడా చాలా ఎక్కువ మెయింటైన్ చేయాలన్నమాట. సిస్టమ్ కూడా ఒక వాళ్ళ డేటాబేస్ లో కానివ్వండి, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఐడికి కొన్ని టైప్ ఆఫ్ కొంత ఎంబీ ఇది చేయాలి. అంత డేటా ఇన్ని 2 lakh మెంబర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ గా రెగ్యులర్ యూజర్స్. 2 lakh మెంబర్స్ డేటా ఒక దాంట్లో పెట్టి ప్రతి ఒక్క డేటా చేసేయాలంటే డేటాబేస్ లో కూడా సరిపోతుంది. దానివల్ల కొన్ని ఫార్మాట్ కొట్టి దానివల్ల ఈ ఆప్షన్స్ ని తీయడం చేసి ఉండొచ్చు వాళ్ళు. అయితే అది మనకు తెలుసు సార్ ఎన్ని రోజులు పడింది. ఆల్మోస్ట్ ఆల్ మనకి చూడండి సార్, కరెక్ట్ గా వాళ్ళు ఎలా చేశారు చూడండి. సీడ్ వాల్యూలో ఎగ్జాక్ట్ గా హాఫ్ అమౌంట్ మనకి సీడ్ ఫండింగ్ ఇచ్చారు. ఇప్పుడు హాఫ్ అమౌంట్ టోకెన్ ఫార్మింగ్ యూజ్ చేసుకునే విధంగా ఇస్తారు రేపు. కరెక్ట్ గా హాఫ్ అమౌంట్ సార్ మనం చెక్ చేసుకుంటే. రీసెంట్ గా 4 days బ్యాక్ అనుకుంటా కదా సార్ హాఫ్ అయింది అది. అంటే కరెక్ట్ గా మన డిపి యాక్చువల్ రాజేష్ గారు హాఫ్ అమౌంట్ ఈ డిపిల్ది రాజేష్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ డిపిలు ఆఫ్ వచ్చి ఇప్పుడు యాక్చువల్ షీడ్ ఫండింగ్ ఇచ్చాడండి. ఇప్పుడు ఆఫ్ వరకు పడ్డాయి, ఈ ఆఫ్ ఫార్మింగ్ కి ఇస్తున్నాడండి. ఇది కరెక్టే పాయింట్. భలే వండర్. ఎందుకంటే ఇలా అసలు ఈ యొక్క మైండ్ సెట్ అనేది వీళ్ళకి, అందుకే వీళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీ అంటాం మనము, అంటే ఫ్యూచర్ ఆఫ్ మైండ్ అంటాము. సో ఇట్స్ రియల్లీ ఇది ఎవరికి ఇలాంటి మైండ్ సెట్ ఉండదు, ఏ సిస్టమ్ లో కూడా ఇలాంటివి ఉండదు సార్. అయితే సార్ అయితే సిస్టమ్ కూడా సార్ ఎక్కడ కూడా సార్
ఫస్ట్ నుండి కూడా వాళ్ళ అల్టిమేట్ గోల్ వచ్చేసి ఎప్పుడు కూడా వాళ్ళు హైలోనే పెట్టుకున్నారు సార్. ఏంటంటే మన పీవీసీ మెటా యూజర్స్, పెరల్ వైన్ యూజర్స్ మాత్రమే స్టాండర్డ్స్ లో లెవెల్లో పెట్టుకున్నాం. కొంతమంది అట్లయితే అసలు వాళ్ళు వదిలేశారు అనుకోండి, మనం ఏంటంటే వరకు రీచ్ అయిద్దా అవ్వదా అని ఒక మైండ్ సెట్ లో ఉన్నాం కానివ్వండి. వాళ్ళు ఎప్పుడు కూడా మేము అక్కడికి వెళ్ళిపోతాము, వీళ్ళందరిని ఎలా లాగాలి అని ఒక మైండ్ సెట్ లో ఉన్నారు వాళ్ళు. ఆ ఇదిలోనే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ సార్. అయితే ఈ ఫార్మింగ్ సెక్టార్ లో మొత్తం ఉన్న మన క్రిప్టో కరెన్సీలో ఫార్మింగ్ సెక్టార్ లో ఉన్నాయి 200%, 300% ఉన్నాయి. కానీ వాటిని మనము ఎక్స్టర్నల్ గా బయట నుండి వెళ్ళి దాన్ని యాక్సెస్ చేసుకొని వాటిల్లో మనీ ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రావాలంటే అవి వస్తాయా రాదా అని చెప్పి చాలా వరకు డౌట్ ఉంటది మనకి. కానీ ఇక్కడ అలా లేకుండా మనకి కంప్లీట్ గా ఒక యూఎస్డిటీ తోటి ఫార్మింగ్ చేసేది, ఒక ఈ సెక్షన్ ని తీసుకొని వచ్చి మంచి యూజర్స్ కూడా మంచి బెనిఫిట్ వచ్చేలాగానే చేశారు సార్. ఏంటంటే మనమే తక్కువ స్టాండర్డ్స్ తోని పీవీసీ ఇలా ఉంటది అలా ఉంటది, డిప్రెస్ మనకి తగ్గింది అని చెప్పి మనం పాయింట్అవుట్ చేసేసి ఇది చేసేసుకున్నాం కానివ్వండి. వాళ్ళ స్టాండర్డ్స్ కూడా ఎప్పుడు ఎక్కువ చూడండి, ఎంత క్యాలిక్యులేటెడ్ మూవ్. కరెక్ట్ గా హాఫ్ అమౌంట్ సీడ్ ఫండింగ్ కి ఇచ్చి హాఫ్ అమౌంట్ టోకెన్ ఫార్మింగ్ కి ఇస్తున్నారు. నేను అదే చెప్తున్నా సార్, నాకు తెలిసి రేపు కూడా $100 పర్ డే కి ఫార్మింగ్ చేసుకునే విధానంగా ఇస్తాడు. ఆ ఫార్మింగ్ చేసుకునే విధానం $100 పర్ డే కి ఫార్మింగ్ చేసుకుంటే ఇప్పుడు కింద టీమ్ ద్వారా ఏంటంటే సీడ్ వాల్యూలో పడ్డ అమౌంట్ ఇన్ని రోజులు సీడ్ ఫండింగ్ లో ఉంది. దాని వల్ల ఏంటంటే లీడర్స్ కొంచెం ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు తక్కువ ఉండుంటే ఆ బెనిఫిట్ కనబడేది కాదు. ఇప్పుడు రిఫరల్ ద్వారా టీం ఎవరైతే జనరేట్ చేసుకున్నారో వాళ్ళు చేయకపోయినా అది 50 కానివ్వండి, 100 కానివ్వండి. చూడండి ఇక్కడ $50 నుండి $100 కానివ్వండి, ఇవాళ రోజు పడ్డ రోజు ఫార్మింగ్ కి వెళ్తే అప్లైనర్ బెనిఫిట్ అవుతాడు. సెల్ఫ్ బెనిఫిట్ అవుతాము, 200% తీసుకుంటాము. ఇన్ని రోజులు టోకెన్ ఇచ్చారు, ఇప్పుడు మొత్తం యూఎస్డిటీల రూపంలో. ఎందుకంటే టోకెన్ అనేది ఇక్కడ చూడండి సార్, వాళ్ళు అలా టోకెన్ అనేది ఎందుకు తీసేశారు అనే దానికి పర్టికులర్ రీజన్ కూడా చెప్తాను చూడండి సార్. అప్కమింగ్ లో టోకెన్స్ అనేవి వాటి వాల్యూ పెరిగే కొద్ది ఏంటంటే సిస్టమ్ మీద బర్డన్ కూడా పెరుగుతూ ఉంటది. ఎందుకంటే అంత అమౌంట్ ఉన్న టోకెన్ అందరికి ఎవరిదో మైక్ అన్మ్యూట్ ఉంది, మ్యూట్ చేయండి సార్. ఎవరిది సార్? బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, ఎవరిదో మ్యూట్ చేసుకోండి. ఓకే కంటిన్యూ సార్. అయితే సార్ వాళ్ళు సిస్టమ్ చూడండి సార్, ఎంత కరెక్ట్ గా ఆ అప్కమింగ్ లో ఏంటంటే సార్, ఆ టోకెన్ ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, ఇన్ని టోకెన్స్ మనం జనాల దగ్గర ఇచ్చున్నాం కదా, ఎక్కువ అయినప్పుడు ఏంటంటే అవుట్పుట్ కూడా జనాలకి ఎక్కువ వచ్చింది. చాలా ఎక్కువ వచ్చిన అవుట్పుట్. వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీచ్ అయ్యేటట్టు అంటే ప్రతి ఒక్క పర్సన్ దగ్గర యావరేజ్ గా 50 కానివ్వండి, 100 కానివ్వండి, ఒక 1000 పీవీసీలు మెటాలండి యావరేజ్ గా ఉన్నాయి అనుకోండి. యావరేజ్ గా ఉంటే అప్కమింగ్ లో ఇప్పుడు ఏంటంటే సార్ సిస్టమ్ అంతా ఇయ్యడం క్లోజ్ చేసింది. ఎవరికి కూడా అంత ఈజీగా పీవీసీ మెటా రాదు. ఇది మనం మైండ్ లో పెట్టుకోవాలి సార్. ఇప్పుడు అప్కమింగ్ లో ప్రైస్ పెరిగేటప్పుడు మనకి ఆ విలువ తెలుస్తుంటది. అరే ఇన్ని రోజులు దీన్ని మిస్ అయ్యామా, ఇన్ని రోజులు రిడీమ్ చేసుకోలేదా అని చెప్పి ఏదైతే మనం లూజ్ అయ్యామో అది కంపల్సరీ రీకాల్ చేసుకుంటాం మనం మైండ్ లో. ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చిన బెనిఫిట్ ని మనం మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా రిగ్రెట్ అవుతారు సార్. ఇక్కడైతే చేసుకున్న వాళ్ళు ఒక మంచి స్టేజ్ లో ఉంటారు. అది 50 మెటాలు కానివ్వండి, 100 మెటాలు కానివ్వండి, 1000 మెటాలు కానివ్వండి. అప్కమింగ్ లో ఏంటంటే అందరికి ఇచ్చింది సిస్టమ్, వాళ్ళకి లేదు వీళ్ళకి లేదని పాయింట్అవుట్ చేసి అసలు అవసరమే లేదు, నాకు రావట్లేదు అని ఒక పర్సన్ లేడు. సీడ్ వాల్యూలో రిడీమ్ చేసుకోకుండా వీళ్ళు చేసుకున్న పనికి సిస్టమ్ ని అసలు బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు కూడా మంచి ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడన్నా ఇదన్నా వచ్చిన అమౌంట్ ని ఫార్మింగ్ లో యూజ్ చేసుకొని అక్కడ 5, 10 వస్తుంది మెటాలు. రేపు ఏంటంటే సార్ ఎప్పుడైతే దీన్ని మనము క్రిప్టో కరెన్సీలు దాన్ని ఏమంటారు సార్, ఒక దాని గురించి చెప్తా సార్, చిన్న పాయింట్ ఉంటుంది మర్చిపోయాను. అంటే ఒక టోకెన్ ప్రైస్ పెరిగేటప్పుడు మనకేంటంటే మనకి వచ్చే యూఎస్డిటీలు ఏదైతే ఉందో, మన 20 యూఎస్డిటీలు పలానా పర్సన్కి ఒక రోజు వస్తే
ఆ రోజుకి పీవీసీ మెటా ప్రైస్ ఎంత ఉందంటే దాని ప్రకారం ఒక 2 పీవీసీలో వచ్చినట్టు లెక్క. ఏదో లాస్ సార్, ఏదో ఇంప్రైజబుల్ ఏదో అంటారు, అట్లేదు. ఆ పాయింట్ వస్తుంది ఇక్కడ. అంటే రేపు అప్కమింగ్ లో టోకెన్ ప్రైస్ అనేది ఎంత పైకి వెళ్తుందో ఇక్కడ ఒకటి ఆలోచించవచ్చు మనం. అది పలానా 10 రోజులకు కానివ్వండి, 100 రోజులకు కానివ్వండి, మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఎలా చేయాలంటే ముందుకు వెళ్తుంది కదా, అది 10, 20, 30 వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సిస్టమ్ ఇవ్వాల్సిన అన్ని కూడా ఇచ్చేసింది. ఇక్కడ నుండి గేమ్ వేరే రకంగా ఉంటుంది సార్. ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ సార్. ఇక్కడ నుండి గేమ్ వేరే రకంగా ఉంటుంది. ఇక్కడంతా ఇప్పుడు ఫార్మింగ్ చేసుకునే దానికి ఒక బెనిఫిట్ వస్తుంది. సీడ్ ఫండింగ్ లో ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఏదైతే ప్రీవియస్ గా మనం సీడ్ వాల్యూలో నుండి రిడీమ్ చేసుకున్నాము, అయితే సీడ్ వాల్యూలో నుండి రిలీజ్ అయ్యేవి 0.125 పెట్టారు చూసారు సార్. ఆ పెట్టిన పర్టికులర్ పాయింట్ కూడా వాళ్ళు ఎంత ఫ్యూచర్ ని వాళ్ళు ముందే ఆలోచించి పెట్టారు చూడండి సార్. 0.125 పెట్టి 125% పెట్టారంటే ఒక్క పర్సన్ అంత లాంగ్ టైం పీరియడ్ సిస్టమ్ లో ఉండాల్సిందే. 0.125 అంటే ఒక యావరేజ్ గా మనకు వచ్చే 400 days ది మనకి 800 days వరకు పడేటట్టు వాళ్ళు ముందే క్యాలిక్యులేట్ చేసుకొని ఆ 0.125% సీడ్ వాల్యూకి పెట్టారు. అది ఎంత క్యాలిక్యులేటెడ్ మూవ్ చూడండి సార్. అది అంటే ఇప్పుడు చూడండి సార్, ఈ టైం నుండి సీడ్ వాల్యూలో ఉన్న అమౌంట్ కి ఏదున్నా కానీ 500 to 800 days మధ్యలో టైం పీరియడ్ ఉంటుంది సార్. నిన్నటి వరకు చేసిన సీడ్ వాల్యూ నుండి 800 days అంటే 2 years వరకు ఒక సీడ్ వాల్యూలో పడ్డ అమౌంట్ ని ఇప్పుడు 2 years వరకు బిజినెస్ లో రన్ అవుతానే ఉంటది. అంటే 2 years వరకు బిజినెస్ లో వస్తూనే ఉంటది సీడ్ టోకెన్స్ అనేవి. అయితే పలానా 2 years తర్వాత మన పీవీసీ మెటా ప్రైస్ ఎంత హై ఉంటే, అది $100 ఉందనుకోండి, ఆ రోజు మన టైం బాగుండి $100 కానీ $200 కానీ ఉందనుకోండి, మనకు ఆ రోజు ప్రకారం 10 టోకెన్లు ఉన్నా మనకు ₹1,00,000, 1 lakh USDT, సారీ 1000 USDT. ఆ రోజుకి $100 పీవీసీ 2 years తర్వాత. అంటే చూడండి, ఇవ్వాల్సిందంతా మనకి ఇచ్చేసారు. ఇప్పుడంతా గ్లోబల్ మార్కెట్ వెళ్ళడానికి ఈ చిన్న కరెక్షన్స్ అన్ని చేసుకుంటున్నారు సార్ వాళ్ళు. మనం ఇంకా సిస్టమ్ ఏదో చేసిద్ది ఏదో ఇచ్చిద్దని మనం అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంత ఉన్నా మనం చేసుకోవాలి. మనం జాగ్రత్తగా దీన్ని ఒక కరెక్ట్ వేలో కానీ ఇచ్చిన ఆప్షన్స్ ని యూజ్ చేసుకున్నాం అనుకోండి, రేపు సిస్టమ్ గ్లోబల్ మార్కెట్కి వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ వేరే రకంగా ఉంటది. అప్పుడు ఆ రిజల్ట్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం సార్. అప్పటి వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఇచ్చిన అన్నిటిని కూడా మనం మైండ్ లో పెట్టుకొని క్లియర్ గా, అది 5 కానివ్వండి 10 మెటాలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా మనం హోల్డ్ చేసుకోవాలి. ఫార్మింగ్ మెయింటైన్ చేస్తే చాలా బెనిఫిట్ ఉంది సార్. అది చాలా మంది కొంచెం అర్థం కావట్లేదు కానివ్వండి, ఫార్మింగ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్ ఉంది. రొటేషనల్ గేమ్ ఉంది. ఆ రొటేషనల్ గేమ్ లో ₹100 కాస్త ₹1000 చేయొచ్చు. అంత పెద్ద కాన్సెప్ట్ ఉంది ఫార్మింగ్ లో. వాటన్నిటిని కూడా మనం మైండ్ లో పెట్టుకొని ఈ నెక్స్ట్ వచ్చే అప్డేటెడ్ బిజినెస్ ఏదైతే ఉందో సార్, అది వేరే రకంగా ఉంటుంది. ఇప్పటి వరకు చూసిన పీవీసీ మెటా అది వేరు. ఆ రోజులు అయిపోయినాయి. ఫ్రీగా వచ్చేది, రేట్లు తక్కువ ఉన్నది, అప్డేట్ లో పడ్డము, విత్డ్రాల్స్ క్లోజ్ చేసుకోవడం, ఏదైతే చిన్న ఉన్నాయో అవన్నీ అయిపోయినాయి సార్. ఇప్పుడు సిస్టమ్ చేయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ అన్నిట్లో లిస్టెడ్ అయి ఉంది. బైనాన్స్ వెబ్ 3.0 లో లిస్ట్ అయి ఉంది. 14 వ్యాలెట్స్ లోకి వచ్చింది. ఇలాగ అన్ని చెక్ పాయింట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ రోడ్ మ్యాప్ లో ఎన్ని ఉంటాయి సార్ మనం చూసుకుంటే అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఇంకా ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అవ్వడం, అది కూడా ఎందుకంటే వెబ్ 3.0 కాబట్టి మనం అంతగా ఎక్స్చేంజెస్ లో రావాల్సిన అవసరం కూడా లేదు. మనకి స్వాప్ అయితే చాలు ప్రస్తుతానికి. స్వాపింగ్ ఎందుకంటే మనం ఒక లేయర్ 2 వెబ్సైట్ వాడుతున్నాం కాబట్టి మనకి స్వాప్ అవుతే చాలు. ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయినా అవ్వకపోయినా పెద్ద ఇదేం ఉండదు సార్. అవ్వకూడదని కాదు, అవ్వాలి. డైరెక్ట్ బయింగ్ సెల్లింగ్ ఉంటే కూడా బాగుంటది. వాటికి ఇంకొంచెం టైం ఉంది సార్. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే మనం. ఇవాళకైతే ఇదే సార్. రేపు ఈ రిలీజ్ అయిన అప్డేట్ గురించి ఇంకొకసారి చెక్ చేసి పూర్తి చేసిందా? ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఎందుకంటే మనము పూర్తిగా మన రేపటి వరకు ఏదైనా పూర్తిగా రావచ్చు. పూర్తి వచ్చిందంటే మాత్రం మనం దీని గురించి మంచి మాట్లాడుకోవచ్చు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా మరొకసారి స్క్రీన్ షేర్ చేస్తాను మీకు, అది చూద్దాం ఒకసారి.
స్క్రీన్ షేర్ చూద్దాం, ఎందుకంటే మీకు ఏంటనేది చూపిస్తాను. మొత్తం వాళ్ళు మనకి డాటా కూడా క్లియర్ చేశారు. ఎందుకంటే మీరు అన్నట్టుగా నిజంగా అది మనకు తెలిసిన విషయమే. వీళ్ళు 6 మంత్కి ఒకసారి 3 మంత్కి ఒకసారి ఒక్కసారి శ్రీసార్ మీరు ఉండండి, నేను మీకు ఇస్తాను మాట్లాడడానికి. ముందుగా ఇక్కడ మనం కొద్దిగా స్క్రీన్ షేర్ లో చేసి ఇది చూద్దాం. మళ్ళీ ఒకసారి కూడా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సైడ్ పనిలోకి వెళ్దాం. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు డాటా అనేది క్లియర్ చేయడం జరిగింది. మంచి పని చేశారు. సైడ్ ఫండింగ్, నెక్స్ట్ ఇక్కడ మనము స్టేకింగ్ రివార్డు, తర్వాత రిడీమ్ ఏదైతే ఉందో మనం క్లిక్ చేస్తే, ఓకే అది కాదు, ఇక్కడ 403 మీద క్లిక్ చేస్తేనా ఏంటి, ఇక్కడ అది ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఇది కాదు, ఇందాక చూసాము. మనది ఏదైతే ఉందో హిస్టరీ రెడీ మనం చేసుకున్నది ఏదైతే ఉందో అది మొత్తం క్లియర్ చేశారు. అది ఎక్కడ వస్తుంది సార్? ఇప్పుడు రావట్లేదు, ఎంతమంది వచ్చింది? 1456 సార్. అది కాదు సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇది ఈ స్క్రీన్ మనకు రావాలని చూస్తున్నాను. ఏది ఈ స్క్రీన్ ఈ స్క్రీన్ ఎక్కడ వస్తుంది? ఈ స్టేకింగ్ రివార్డ్ రిపోర్ట్ ఎక్కడ వస్తుంది? అదే డాటా ఇవ్వలో ఇప్పుడు నేను డాటా ఇవ్వలో ఉన్నాను. ఒక నిమిషం డాటా ఇవ్వబోతున్నాను. ఇప్పుడు డాటా ఇవ్వలో ఉన్నాను, నేనే చేశాను. ఇప్పుడు 1456 క్లిక్ చేస్తే ఏమత్తలేదు, ఇప్పుడు అత్తలేదు. సార్ మీరు ఓపెన్ చేసి చాలా సేపు ఉంచారు కదా, దాని మూలన ఒకసారి రీలోడ్ కొట్టండి సార్ ఒకసారి. అట్లానా? ఓకే ఓకే, అట్లయితే ఓకే ఓకే, అది వాచ్ అయితే ఓకే, రీలోడ్ చేశాను. లేదు సార్, ఇప్పుడు తీసేశాడు. ఇప్పుడే తీసేశాడు. దాన్ని చూసుకోండి. లేదు చూడండి, మీరు చూడండి, మీ వ్యాలెట్ డైరెక్ట్ ఓపెన్ చూడండి. ఇప్పుడే వచ్చింది నాకు. ఇప్పుడు మనం మాట్లాడంగానే వచ్చింది. రామతేజ సార్ మాట్లాడుతున్నప్పుడు వచ్చింది. స్క్రీన్ షేర్ కూడా చేశాను. ఇప్పుడు అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు రావట్లేదు సార్. అది కూడా సస్పెండ్ చేశాడు. కింద రాసి ఉంది, సస్పెండ్ చేశాడు. అది కూడా సస్పెండ్ చేశాడు. అది కూడా అత్తలేదు. అంటే నేను అందరికి చెప్తున్నా అని చెప్పేసి తెలిసి చూసినట్టున్నాడు మన డాక్టర్ ఫెసిలిటీ డ్యూ టు ట్రాన్సాక్షన్ ఆఫ్ redeem reward currently suspended and new option to view will be introduced soon. ఓకే, అది పాతదే. బట్ ఇక్కడ ఇందాక ఏంటంటే అది రమేష్ సార్ వస్తుంది కదా సార్, ఇందాక ఇదే వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు అత్తలేదు. అవును సార్, రావట్లేదు. ఇప్పుడే ఆడు ఒక 5 నిమిషాల్లోనే, అంటే ఇక్కడ నేను వెంటనే అందరికి చెప్తున్నానని చెప్పేసి తీసా. ఇగో ఇది ఇందాక వచ్చింది అనమాట, స్టేకింగ్ రిపోర్ట్ వచ్చింది, వచ్చిందని చెప్పేసి నేను ఇక్కడ పెట్టేశాడు. సో అది అంటే వర్కింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. దీంట్లో ఇంకా చాలా వర్క్ జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదే ఒకటి ఇక్కడ ఉంచాడు చూడండి. ఇక్కడ మీరు ఇదేంటి అర్థము 403 అని, అంటే ఇప్పుడు చూడటానికి లేదు, ఇది ఇంతకు ముందు. అది ఏంటి సార్ ఇక్కడ మీకు అర్థమవుతుందా? 403 185 రిలీజ్. నాకు అదే మీరు క్లారిటీ రాలేదు సార్. మాకైతే మాత్రం ఎలా వచ్చిందంటే అవైలబుల్ ఎంత ఉందో అది అక్కడ షో చేసింది సార్ మాకు. మీకు మాత్రం ఎంత డిఫరెంట్ షో చేసింది, మరి ఎందుకు? ఒక్కసారి అట్లా మరోసారి బయటికి వెళ్ళొస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి సార్, 403 కరెక్ట్ గా చూపిస్తుంది మీకు. వస్తుందా? ఒక్క నిమిషం రిఫ్రెష్ చేశాను. అది ఇప్పుడు చూడండి సార్, 403 కరెక్ట్ గా చూపిస్తుంది. ఇందాక మిస్టేక్ చూపించింది. అది కాదు, ఇక్కడ ఇందాక ముందు 403 కాదు 499 ఉండే సార్. నేను అనేది అదే, కానీ ఏంటంటే అవైలబుల్ లో మీకు 403, కానీ అది 499 అన్న మూలన మీకు అనిపించింది, అందుకని తీస్తున్నట్టు. ఇప్పుడు ఇక్కడ అది ఆ రిపోర్ట్ ఇవ్వట్లేదు చూడు. సార్ ఎనివే, సో మళ్ళీ మనకు ఒక మంచి అప్డేట్ అయితే రాబోతుంది. సో సరే, ముందుగా శ్రీను సార్ ఏదో మాట్లాడుతుంటున్నారు. శ్రీను సార్ మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. వెల్కమ్ శ్రీను. అంతే సార్. సార్ నమస్తే.
సార్ నమస్తే నమస్తే. సార్. గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు వినపడుతుందా? ఓకే అండి. ఇది వినబడుతుంది, మాకు క్లియర్ గా ఉంది కానీ మెల్లి అంటే సౌండ్ తక్కువ వస్తుంది అనమాట మాకు. ఓకే అండి. ఒక ఉమ్. చిన్న క్లారిఫికేషన్ అండి. ఎస్. ఇప్పుడు డాష్ బోర్డ్ లో పీయూసీ మెటా ఉన్నాయండి. ఉమ్. సపోజ్ ఒక 100 పీయూసీ మెటా ఉన్నాయి. ఓకే. అవి మెయిన్ వ్యాలెట్ లో ఉన్నాయి కదా. మెయిన్ వ్యాలెట్ లో నుంచి కనెక్టెడ్ వ్యాలెట్ లో కనబడుతుంది. చూడండి ఇక్కడ ఇగో ఇది కదా మీ డాష్ బోర్డ్ అంటే ఇది. ఇప్పుడు ఇక్కడ పీవీసీ మెటల్ ఉన్నాయి ఈసారికి 74 ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీరు స్క్రీన్ చూడండి ఒకసారి. స్క్రీన్ చూడండి. కనెక్ట్ వ్యాలెట్ లో కనబడుతున్నాయి. అవును. అవి కూడా వాటిని లోపల తీసుకోవచ్చు మనమే. మన అనుమతి లేకుండా తీసుకోగలుగుతారా? లేదు, నో, మన అనుమతి లేకుండా వాళ్ళకు తీసుకోరాదు. అది తీసుకోరాదంటే ఒక మాట, కనెక్టెడ్ వ్యాలెట్ లోంచి తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి వచ్చింది కదా. లే అట్లా రాలేదు సార్. అది కాదు. అది మీకు చెప్తాను. నేను మొన్న చదివాను. నేను మీకు ఇక్కడ నేను చదివి వినిపించాను. అది ఏంటంటే అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అలా ఎందుకు అన్నారు అంటే నేను మీకు చూపిస్తాను. ఇక టోకెన్ ఫామ్ ఓపెన్ చేస్తాను చూడండి ఇక్కడ. ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఇదే మీరు మాట్లాడేది ఏంటంటే ఇది pvcmeter.com ఓపెన్ చేశాను. అక్కడ ఉన్న 74 ఇక్కడ కనబడుతున్నాయి. ఇంతకు ముందు మీరు చూసారా, ఒక్క పీవీసీ మీటర్ మనకు ఉంటేనే ఇక్కడ ఓపెన్ అవుతున్నది. అది కనెక్టివిటీ తప్ప ఎన్ని ఉంటే అన్ని నేనే చేసేస్తాను అని చెప్పలేదు సిస్టమ్ ఇక్కడ మీకు. ఇప్పుడు 74 ఉన్నాయి కదా సార్. ఈ 74ని నువ్వు ఇంతకు ముందు యాడ్ చేయడము అవి ఇవి లేకుండా, నీకు యాడ్ చేయడము మళ్ళీ బిఎన్పి కట్ అవ్వడము, యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేయకుండా డైరెక్ట్ టోకెన్ ఫార్మింగ్ ఇది. ఇంతకుముందు మనం ఎలా చేసేవాళ్ళం సార్? యాడ్ పీవీసీ, అంతేనా సార్? గుర్తుందా? బయట ఉన్న వాటిని మనం యాడ్ పీవీసీ మీద క్లిక్ చేస్తే అవి లోపలికి వచ్చేవి. ఆ తర్వాత మనము దాన్ని నువ్వు ఏం చేయాలనేది చేసుకునేవాడివి. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఇది మళ్ళీ వాళ్ళు రాసింది ఏంటంటే, మీకు కనెక్టెడ్ వ్యాలెట్ లో ఏవైతే ఉన్నాయో మీరే డైరెక్ట్ గా చేసుకోవచ్చు అన్నది, కానీ నేనే ఆటోమేటిక్ గా చేస్తాను అని అనలే. ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది సార్. ఎందుకంటే మెసేజ్ కన్వే అనేది రాంగ్ చేశారు. మీరు కాదు సార్, ఓవరాల్ గా హిందీ లీడర్స్ కూడా ఆ యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. వాళ్ళు మీరు డాష్ బోర్డ్ లో ఉంటే ఎన్ని పీవీసీ మీటర్లు ఉన్నా గానీ మీరు తీసుకెళ్లి ఒక కొత్త వ్యాలెట్ తయారు చేసుకొని ట్రస్ట్ వ్యాలెట్ అందులోకి పంపించి పెట్టుకోండి, ఇందులో ఉంచకూడదు అని చెప్పారు సార్. బట్ నేను ఇక్కడ మీకు అందరికి ఏం చెప్పాను, అసలు ఇది ముట్టదు అని చెప్పాను. ఒకవేళ డౌట్ ఉన్న వాళ్ళైతే నిన్న చెప్పాను, అది డౌట్ ఉన్న వాళ్ళకైతే వేరే గాడికి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోండి అని చెప్పాను. కానీ ఈ 74 ఏదైతే అవుతుందో, కొంతమందికి 7,000 ఉన్నాయి, కొంతమందికి 700 ఉన్నాయి, కొంతమందికి 1000 ఉన్నాయి. ఎవ్వరు అది సిస్టమ్ అలా చేయదు. అలా చేస్తారని కూడా చెప్పలేదు. ఇదేనా సార్ మీరు అడిగింది? అంటే మెయిన్ వ్యాలెట్ లోంచి ఒక పీసీ మేట కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. అవకాశం తీసుకోదు. అలా సిస్టమ్ అలా అథారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ నీకు కనెక్టెడ్ చూపిస్తుంది ఏంటంటే ఒక్క పీవీసీ గురించి వాళ్ళు కనెక్ట్ చేశారు తప్ప నీకు చూపించడానికి ఆ ఒక పీవీసీ ఉంటేనే నువ్వు టోకెన్ ఫార్మింగ్ పేజ్ లోకి వెళ్ళగలవు అన్న ఆలోచనతో దీన్ని కనెక్టివిటీ చేయడం జరిగింది తప్ప దీన్ని ఆధారంగా తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మెసేజ్ ను రాంగ్ కన్వే చేశారు. వెంకటేష్ మీరు ఉన్నారు కదా ఇక్కడ, మనం ఆ రోజు చదివి చెప్పాను కానీ నేను మీకు భయం లేదు. నేను సార్ ఇక్కడ ఇదే గ్రూప్ లోనే మనం ఇక్కడ మీటింగ్ లోనే చెప్పాను చదివి, ఈ మెటాలకి మీకు టెన్షన్ అవసరం లేదు. ఇక్కడ 74 ఉన్నాయి ఈసారికి, కానీ కొంతమందికి 7,000 ఉన్నాయి, కొంతమందికి 10,000 ఉన్నాయి మెటాలు కనెక్టివ్ వ్యాలెట్ లో. ఇక్కడ అంటే సారీ బయట మీరు అన్నట్టుగా. సో ఒక్క పీవీసీ మీటర్ కూడా ముట్టదు. సార్ ఒక చిన్న క్లారిటీ రాజేష్ సార్, మన సార్ అడిగిన దానికి ఒక చిన్న క్లారిటీ. ఇంకోటి ఏంటంటే సార్, మనకి సిస్టమ్ అది చెప్పింది కూడా ఏంటంటే సార్, ఇంతకుముందు మనం ఏదైనా సీడ్ ఫండింగ్ మనం ఏదైనా చేసుకోవాలంటే కనెక్ట్ వ్యాలెట్ నుంచి పీవీసీ మీటర్ చేసుకొని పీవీసీ మీటర్ నుంచి ఎక్స్చేంజ్ పీవీసీ చేసి ఎక్స్చేంజ్ పీవీసీ నుంచి మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం సీడ్ ఫండింగ్ చేసుకోవాల్సి వచ్చేది. అది కాకుండా ఇప్పుడు మీరు డైరెక్ట్ కనెక్ట్ వ్యాలెట్ లోంచి డైరెక్ట్ మీరు సీడ్ ఫండింగ్ చేసుకునే అవకాశం తీసుకురాబోతుందని నాకు అదనమాట. ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడ 74 ఉన్నాయి కదా, నేను స్టార్ట్ స్టేట్మెంట్ చేశాను.
సో ఏంటంటే ఇక్కడ ప్రొసీడ్ ఫార్మింగ్. కానీ ఇంతకుముందు అలా చేసుకునే వాళ్ళం కాదు కదా, అక్కడ బయట ఉన్న వాటిని అలా ఇలా వచ్చేది కాదు. గుర్తుందా సార్ అందరికి? లగ్గిడి. లేదు సార్, ఫార్మింగ్ అంత ముందు సేమ్ ఉండే సార్, సేమ్ అలాగే వచ్చేది, నో ప్రాబ్లం. ఇప్పుడు రాబోయేది ఏంటంటే సీడ్ ఫండింగ్. సీడ్ ఫండింగ్ డైరెక్ట్ రైట్ రైట్ అదనమాట. అది ఇంకా రాలేదు సార్, ఆప్షన్ వస్తుంది. ఓకే శ్రీ సార్ క్లియర్ అయింది కదా? శ్రీ సార్ మీరు అడిగింది క్లియర్ అయిందా? ఓకే ఓకే సార్. ఓకే, ఇక్కడ లగ్గాడి లక్ష్మీ సార్ ఎంటర్ చేశారు. ఈ సార్తో మాట్లాడిన తర్వాత మనం ఇక మన సెషన్ ఎండింగ్ లోకి వెళ్తుంది. ఎస్, వెల్కమ్ సార్ లగ్గాడి సార్. ఓకే, ఇక్కడ అల్లా రాజేష్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ నా పేరు రాజేష్ సార్. చెప్పండి సార్. సార్ మనం పీవీసీ మెటా కొనుక్కోవాలంటే బిఎన్బి నుంచి దేంట్లోకి వెళ్ళి కొనుక్కోవాలి సార్? అది ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ లైవ్ కనబడుతుంది కదా, మీకు కనపడుతుంది సార్. కనబడుతుంది కదా. ఏం చేయాలంటే ఇది ఈ ట్రస్ట్ వాలెట్ మీ దగ్గర ఉంది కదా, ఇలా ట్రస్ట్ వాలెట్ ఉంది కదా సార్. ఉంది సార్, ఉంది సార్. ఇక్కడ ఏం చేయాలంటే ఈ బ్రౌజర్ ఉంది కదా సార్, బ్రౌజర్ ఉంటుంది అన్నింటిలో, మీకు తెలిసిన విషయం. బ్రౌజర్ .com .డాటాలోకి వెళ్తాం కదా. సో ఇదే ప్లేస్ లోపల మనకి ఇక్కడ పాన్ కేక్ స్వాప్ అని ఉంటుంది సార్. ఇలా మీకు ఇలా ఇలా కిందికి వెళ్తా ఉంటే పాన్ కేక్ స్వాప్ అని వస్తుంది. పాన్ కేక్ స్వాప్. సో ఇక్కడ నేను ఇది అయిపోయింది కనుక నేను రాయాల్సి వస్తుంది, పాన్ కేక్ స్వాప్. ఇలా నేను రాస్తాను అనమాట, లేదంటే మీ ఫోన్లలో డైరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత ఈ పాన్ కేక్ హోమ్ పాన్ కేక్. సో ఇక ఒక క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇగో ఇలా మీకు వస్తాను అనమాట. చూడండి, ఇగో కనెక్ట్ అని వస్తుంది సార్. చూడండి ఇక్కడ స్క్రీన్ చూడండి, నా మాట వినండి. కనెక్ట్ మీద క్లిక్ చేసి మీ వ్యాలెట్ ని ఇక్కడ చూడండి, ట్రస్ట్ వాలెట్ వచ్చింది, ఇంజెక్టెడ్ వచ్చింది. సో ట్రస్ట్ వాలెట్ మీద క్లిక్ చేసి ట్రస్ట్ వాలెట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో కనెక్ట్ వ్యాలెట్ ఇలా ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. చూడండి, కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత ఏమవుతుందంటే మీ దగ్గర ఇప్పుడు బయట ఏ అసెట్ ఉందో అది కనబడుతుంది. ఒకసారి చూపిస్తాను. ఇది ఉంది కదా సార్, ఇలా వస్తుంది స్క్రీన్, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు సపోజ్ మీ దగ్గర బిఎన్బి ఉంటే బిఎన్బి, యూఎస్డి ఉంటే యూఎస్డి, అయితే దాన్ని పైన పెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ యూఎస్డిటీ ఉంది ఇక్కడ 89. ఓకేనా, ఇక్కడ కింద ఏం క్లిక్ చేయాలి, కేక్ ఉంది కదా, CAKE, ఇక్కడ క్లిక్ చేసి మీరు పీవీసీ గురించి అడిగారు కనుక పీవీసీ మనం కొనాలి కనుక ఏం చేయాలా, ఇక్కడ కనబడట్లేదు పీవీసీ అని. ఏం చేయాలి, సర్చ్ బటన్ లో పీవీసీ అని రాయాలి. ఇవో కనబడుతుంది చూడండి, ఇంపోర్ట్ వచ్చింది. ఇంపోర్ట్ వచ్చింది. ఇక్కడ ఒక చిన్న బాక్స్ వచ్చింది, ఐ ఎక్నాలెడ్జ్ ద రిస్క్. అంటే ఏది ఏమైనా ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది, మీ యొక్క బిఎన్బి కట్ అవుతుంది కనుక అన్నిటికీ నేను రెడీ అని ఆ ఎక్నాలెడ్జ్ అనమాట. అంటే మనకు చెప్తుంది అనమాట, రిస్క్ గురించి ముందే చెప్తుంది. ప్రొసీజర్ క్లిక్ చేయాలి. ఫస్ట్ చేసే వాళ్ళకి ఇలా వస్తుంది, స్టార్టింగ్ చేసే వాళ్ళకి. ఆ తర్వాత ఇక్కడ నువ్వు 89 ఇక్కడ చూడండి ఎన్ని యూనిట్లు కనబడుతుంది. నువ్వు 89 చేయాలనుకుంటే మాక్సిమం MAX మీద క్లిక్ చేయాలి. లేదు నేను ఒక 20 USDకి సంబంధించి కొనుక్కోవాలా అనుకుంటే 20 అని రాయండి. లేదు ఇవన్నీ పోనీ నేను ఇక్కడ 10 పీవీసీ మెడల్ కొనుక్కోవాలనుకుంటున్నాను అంటే కింద మీరు క్లిక్ చేసి ఇలా ఒక 10 పీవీసీ మెడల్ కొనుక్కున్నాను. ఈ విధంగా మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ కింద 0.5 ఉంది, దీన్ని మీరు ఇక్కడ ఈ పెన్సిల్ మార్క్ ఉంది, దీన్ని ఇక్కడ ఏం చేస్తారంటే టోలరెన్స్ అంటారు దీన్ని. ఇది మీరు 0.1% పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఇక పైన మనం రాసిన ఇక్కడ 10 పీవీసీ మెడల్ కొనాలనుకుంటున్నాను ఇప్పుడు. బట్ ఇక్కడ నేను కొను, ఎందుకంటే ఈ వ్యాలెట్ లో యూజ్ చేస్తే నాకు మళ్ళీ డబ్బులు కట్ అవుతాయి. ఇలా స్వాప్ మీద క్లిక్ చేయాలి. స్వాప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇగో ఇలా వస్తుంది. స్క్రీన్ షాట్ చేయొచ్చా సార్? మీరు చేస్తారా? అవును సార్. చేయండి, బెటర్ కదా. మరి అట్లా మీరు చేస్తా అంటే నేను మీకే ఛాన్స్ ఇచ్చేవాను కదా. ఓకే చేయండి, మీరు అయిపోయిన తర్వాత మీటింగ్ ఎండ్ అవుతుంది. చేయండి, నేను ఆఫ్ చేశాను, మీరు చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బై చేస్తారా? బై చేయండి. ఇప్పుడు బై చేస్తారా మీరు పీవీసీ? అవును సార్. బిఎన్బి ఉందా మీ దగ్గర? బిఎన్బి ఉందా? చేస్తాను సార్. బిఎన్బి చార్జెస్ ఉందా? సార్ ఉంటే ఓకే చేయండి. వెరీ గుడ్. వెంకటేష్ కమ్ ఆన్ ద స్టేజ్. ఫ్రీ ఉన్నారా వెంకటేష్ సార్? చెప్పండి సార్.
ఓకే సార్కి అడ్వైజ్ ఇవ్వండి. సార్ ఈ కింద ఇదే కదా సార్ పిన్ క్యాక్ షేప్. ప్యాన్ అది సార్ కంటిన్యూ సార్ టచ్ అండి. కిందదా పైదా సార్ రెండు ఉన్నాయి కదా ప్యాన్ కేక్. పాపులర్ అని చూసారా దాని కాడ అది ప్యాన్ కేక్ షేప్ ఉంది కదా, అది ఓకే చేయండి సార్ ప్యాన్ కేక్ సార్ కిందిది సార్ కిందిది వినబడుతుందా? కింద టచ్ చేసాను కనెక్ట్ సార్. చేశారు. ఓకే ఓకే కనెక్ట్ చేశారు కదా. వినపడుతుంది సార్. ఓకే సార్ మీరేం చేస్తారంటే సార్ అక్కడ కనెక్ట్ అని చూసారా, ఓకే చేయండి కనెక్ట్. ఓకే సార్. సార్ పేరు గుర్తు రావట్లేదు. రాజేష్ సార్, అల్ల రాజేష్ సార్. ఓకే ఇప్పుడు ఇక్కడ ఓకే టచ్ ఫస్ట్ క్లిక్ చేయండి. ఓకే అది బిఎన్బి స్మార్ట్ పెట్టండి. ఇక్కడ బిఎన్బి పెట్టారా సార్? ఇథేరియం కాడ మీరు బిఎన్బి చేయాలి సార్. ఇథేరియం కాడ ఇథేరియం నొక్కి వెంకటేష్ సార్ మీద వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే సార్ కనెక్ట్ ఉంది కదా, కనెక్ట్ టచ్ చేయండి. ఓకే కొద్దిగా ఆగండి వస్తుంది కొద్దిగా ఆగండి వస్తుంది. ఇప్పుడు ఆడ ఇథేరియం మీద క్లిక్ చేయండి సార్. ఇథేరియం అల్ల రాజు సార్, ఇథేరియం మీద క్లిక్ చేయండి. సార్ అక్కడ టచ్ కాదు సార్, కనెక్ట్ నొక్కాలి. సార్ కరెంట్ నొక్కండి సార్. అయితే కరెంట్ నొక్కండి. ఓకే మళ్ళీ ఇలా వచ్చింది కదా. మీరు అది 3 చుక్కలు ఉన్నాయి కదా, ఆ 3 చుక్కలు నెట్వర్క్ మార్చుకోండి ముందు. పైన ప్యాకేజ్ స్టాప్ ఫైనాన్స్ అని 3 చుక్కలు టచ్ చేసి అక్కడ బిఎన్బి స్మార్ట్ చేయండి అని పెట్టి అప్పుడు ఓకే చేయండి. రాజు సార్ మీకు చెప్పింది అర్థమైందా? అతను చెప్పింది అర్థమైందా? ఓకే వెరీ గుడ్. సార్ ఓకే బిఎన్బి సో ఇప్పుడు బిఎన్బి ఓకే కరెక్ట్. ఇప్పుడు మంచి బరాబర్ ఉన్నారు మీరు. ఆ బిఎన్బి ఉన్నది కింద సార్, కింద నేను చెప్పేది బిఎన్బి మీద క్లిక్ చేసి మీరు ఏ కరెన్సీతో కొనాలనుకుంటున్నారు? యూఎస్డిటీ ఉన్నాయి మీ దగ్గర? ఇప్పుడు మాట్లాడాలి. అలా రాజేష్ సార్ మీరు మాట్లాడాలి. లేదు సార్ బిఎన్బి ఉంది సార్, దాన్ని పీవీసీ మీటర్ మార్చుకోవాలి. పీవీసీ మీటర్ కొనాలనా సార్? బిఎన్బి ఉంది సార్, పీవీసీ మీటర్ మార్చాలి సార్. పీవీసీ మీటర్ సార్ బిఎన్బి ఉంది దగ్గర. ఓకే అర్థమైంది. అవును సార్. అయితే బయటకు వెళ్ళండి. ఇదంతా ఏమో నొక్కారు, మళ్ళీ ఏదో వచ్చింది. బ్యాక్ వెళ్ళండి. అంత ఏదో వచ్చింది కదా సార్, బ్యాక్ వెళ్ళండి. సార్ మీరు పైకి వెళ్ళడం కాదు బ్యాక్ అంటే. ఇక్కడ మీకు ఫోన్ లో బ్యాక్ వెళ్ళండి. ఓకే ఇప్పుడు పాన్ కేక్ షాప్ నొక్కండి. సార్ అక్కడ ఇంటూ నొక్కండి పైన. ఎట్లా చూపిస్తుంది? ఒక్క నిమిషం సార్, మొత్తం క్లోజ్ చేస్తాను. ఇది నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా సార్. సార్ ఎక్స్చేంజ్ ప్యాన్ కార్డ్ షేప్ ఎక్స్చేంజ్ ఇట్లా చూపిస్తుంది సార్ నాకు. అది కాదు సార్, ఈ పాపులర్ కింద మీకు పాపులర్ కింద ఉంటుంది. పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. ఈ పాన్ కేక్ నొక్కండి. నొక్కాను సార్, కనెక్ట్ అవుతుంది. కొంచెం నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది సార్. అవును నెట్వర్క్ ఇష్యూ ఉంది, తెలిసిపోతుంది మనకి. కనెక్ట్ నొక్కండి.
కుడి పక్కన కనెక్ట్ నొక్కండి అది. మీ నెట్వర్క్ ప్రాబ్లం. కనెక్ట్ నొక్కండి సార్. నొక్కిన తర్వాత ఏమైనా అయిందా? ఏం కాలేదు, మాకైతే ఏం కనబడలేదు. అలాగే ఉందన్నమాట. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓకే సార్. ఓకే. ఇప్పుడు కింద కేక్ ఉంది కదా సార్, కేక్ ను సిఏకే కనెక్ట్ అవ్వలేదు అసలు నన్ను అడిగితే. సార్ ఇంకా పైన అది మార్చండి సార్, అది నెట్వర్క్ కూడా మార్చండి ఒకసారి. 3 చుక్కల మీద క్లిక్ చేసి మార్చాలనా? ఓకే. ఇప్పుడు వచ్చింది, బ్యాలెన్స్ వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. వచ్చింది. కేక్ కార్డ్ మీరు టచ్ చేసి కేక్ టచ్ చేసి పీవీసీ అని కొట్టండి. సిఐకే ఉంది కదా, అక్కడ నొక్కండి. అక్కడ నొక్కితే మీకు కీప్యాడ్ వస్తుంది. ఆ తర్వాత పీవీసీ అని రాయండి. వెరీ గుడ్. అలా కాదు సార్, ఒక సింబల్ మారలేదు. వచ్చింది సార్, నొక్కాను. వచ్చింది కానీ అక్కడ సింబల్ మారలేదు సార్. సింబల్ సేమ్ కేక్ సింబల్ ఉంది. మార్చండి సార్, అదే వేరే పీవీసీ అనుకుంటాను. మీరు క్లిక్ చేసిన కూడా మాకు కనపడలేదు. మళ్ళీ టచ్ చేయండి సార్, మళ్ళీ టచ్ చేయండి దాన్ని పీవీసీని. ఓకే, ఇప్పుడు వచ్చింది సార్. మాకు లేట్ అవుతుంది. ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు ఇక్కడ మాక్సిమం నొక్కండి. పైన బిఎన్బి కాడ మాక్సిమం నొక్కకూడదు. మాక్సిమం నొక్కితే ఏమైతే అంటే మీకు నెట్వర్క్ ఫీజు ఉండదు. 0.4 నొక్కమంటారు సార్. 0.4 ఏంటి సార్? 0.4 కొట్టండి పైన. 0.4 సార్ నా దగ్గర 3000 బిఎన్బి ఉంది. 3000 ఉంటే కనబడతలేదు కదా సార్. అక్కడ 0.42 అని ఏమో సంథింగ్ వచ్చింది కదా సార్ మీ దగ్గర. అంటే ఎక్కువ ఉంది, మినిమం 3000 రూపాయలు సార్. నా దగ్గర బిఎన్బి ఎక్కువ. నా దగ్గర బిఎన్బి 15,000 పైన ఉంది సార్. మినిమం 3,000 పీవీసీ. అయితే ఒక పని చేయండి సార్, కింద 3,000 పీవీసీ అని రాయండి సార్. కింద ఎగ్దము పీవీసీ జాబ్ లోపల ఎన్ని పీవీసీ కొనాలనుకుంటున్నాను రాయండి చూద్దాం. కింద టచ్ చేయండి సార్. కింద పీవీసీ ఇక్కడ పీవీసీ కింద 00 ఉంది కదా సార్, అక్కడ టచ్ చేయండి. పీవీసీ కాడ కింద 00 ఉంది, కుడి సైడ్ లో 00 ఉంది కదా సార్. బ్యాలెన్స్ 14 ఉన్నాయి కదా, ఆ 00 కాడ టచ్ చేసి ఎన్ని పీవీసీ మీటర్ రాయండి. 30 కావాలంటే 30 పీవీసీ రాయండి. ఓకే సార్. అంటే మీకు 21.25 కట్ అవుతుంది, 35 కట్ అవుతుంది. సరిపోతాయి సార్? 30 సరిపోతే ఇంకా ఎక్కువ తీసుకుంటారా? సరిపోతుంది సార్. స్వాప్ అంటే సర్వర్ స్లోగా ఉంది సార్, నొక్కమంటారా? అది మార్చలేదు కదా సార్, మర్చిపోయా. ఇక్కడ మార్చమన్నారు కదా. కరెక్టే ఉంది, అది కరెక్టే ఉంది సార్, కరెక్టే ఉంది. అది పెన్సిల్ దగ్గర మేము చూస్తున్నాం, కరెక్టే ఉంది. అది మేమందరం చూస్తున్నాం, కరెక్ట్ గానే ఉంది. కరెక్టే ఉంది. స్నాప్ నొక్కమంటారు సార్. స్వాప్ కొడితే మీకు 2 టైమ్స్ స్వాప్ అడుగుద్ది, కొట్టండి. నో ప్రాబ్లం సార్. స్నాప్ నొక్కనా? నొక్కండి. కన్ఫర్మ్ స్వాప్. ఓకే, ఒకసారి ఇంటికి కొట్టేసి మీరు రీలోడ్ చేసి మళ్ళీ కొట్టండి. నో ప్రాబ్లం. స్నాప్ ఈజ్ ఫెయిల్ డిస్మిస్ నొక్కండి. డిస్మిస్ నొక్కండి. స్లో చేస్తున్నారు కదా. ఓకే, మళ్ళీ నొక్కండి. స్వాప్. సార్ అవ్వద్దు సార్, సేమ్ వస్తుంది సార్. ఒకసారి ఇంటికి కొట్టండి సార్. మీరు ఇందాక టచ్ చేస్తారు కదా, అది 0.5% కొట్టండి. ఒకసారి స్లిప్పేజ్ టోర్లెన్స్ ఉంది చూసారా, టచ్ చేసి 0.5%. సరే సరే సార్. బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ఓకే సార్, నాకు ఐడియా వచ్చింది సార్. సేమ్ ఇలాగే కొనుక్కునేది ఇంకా. ఓకే సార్, అంతే సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ ఎస్ సార్ చిన్న థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సార్. నాకు అర్థమైంది ఎలా అనుకోవాలి. ఓకే సార్, ఓకే సార్, వెరీ గుడ్, మంచి ఓకే మంచి సార్, సార్. థ్యాంక్ యూ. మీకు చిన్న వాయిస్ రికార్డు పెడతాను సార్, అది విని కొద్దిగా షేర్ చేయండి సార్ మీరు. ఏం కావాలా? ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు వాట్సాప్ లో నేను ఒక చిన్న వాయిస్ రికార్డ్ పెడతాను, వాయిస్ మెసేజ్ ఒక 2 minutes ఉంటుంది. అది విని మీరు మీటింగ్ లో షేర్ చేయండి. ఓకే రైట్ సార్, ఓకే. ఒకటి ఇయర్. సో మరి ఈరోజు అప్డేట్ చూసారు కదా, చూడండి సార్. మంచి మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో పూర్తిగా మనకు రేపటి వరకు రావచ్చు. ఓకేనా? సో ఇంకా ఎవరికి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు ఇప్పుడే తెలుసుకోవాలని ఉంటే ఆయన చేయొచ్చు, అడగచ్చు. ఓకే మరి. సో నిరంజన్ సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్కారం, నమస్తే సార్ ముందుగా మన పివిసి మెటా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు సార్. సార్ నేను అన్మ్యూట్ ఆప్షన్ అడిగిందికి ఒక మూడు మోటివేషనల్ మాటలు మనం చెప్పడానికి మాత్రమే అన్మ్యూట్ ఆప్షన్ అడిగాను సార్. సో మొదటి మోటివేషన్ మాట ఏంటంటే మిస్టేక్స్ ఆర్ ప్రూఫ్ సార్ దట్ యు ఆర్ ట్రయింగ్. నువ్వు ప్రయత్నం చేసిన దానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో లోపాలు అనేటివి కనిపిస్తాయి కాబట్టి ఆ లోపాలు అనేటివి మనం ప్రయత్నం చేసిన దానికి ఒక ప్రూఫ్స్గా మారే అవకాశం ఉంది సార్. ఇది ఒక ఫస్ట్ మోటివేషన్ సార్. సెకండ్ మోటివేషన్, మనం ప్లాన్ ఎవరికి పంపించినా కూడా వాళ్ళు ప్లాన్ని చదువుతారు కాబట్టి ఆ చదివేటప్పుడు రీడర్ అవుతారు. ఆ చదివేది బాగా పరిపుష్టిగా నేర్చుకున్న తర్వాత అదే రీడర్ కాస్త లీడర్ అయ్యేది అవకాశం గట్టిగా ఉంటుంది సార్. ఇంకో మోటివేషనల్ మాట ఏంటంటే ఏ పని చేయాలన్నా ఫస్ట్ మనకి ఎదురొచ్చే మాట ఇంపాసిబుల్. అదే ఇంపాసిబుల్ అనే మాట మనకి ఏం చెప్తుందంటే ఎస్ ఐ ఆమ్ పాసిబుల్, నువ్వు ప్రయత్నం చేయి, నేను పాసిబుల్గా మారే అవకాశం లేకపోలేదని చెప్పి అదే ఇంపాసిబుల్ మనకి తెలియజేస్తుంది సార్. సో ఈ 3 మాటలు మనకి మన బిజినెస్కి ఉపయోగపడతాయి కాబట్టి అది మిస్టేక్స్ అనేటివి ఇప్పుడు జస్ట్ లైక్ మనం ఇందాక షేర్ చేసినప్పుడు ఎథీరియంని మార్చమన్నాము, బిఎన్బిని మార్చమన్నాము. వాటిలో కొన్ని తప్పులైతే తప్పులు చేయకుండా ఎవరు కూడా లీడర్స్గా ఎదిగేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ తప్పులు మనకి ఏం నేర్పిస్తాయంటే ప్రయత్నాలు నేర్పిస్తాయి. ఆ ప్రయత్నాల్లో అవి కొన్ని ఒక ప్రూఫ్స్గా మారే అవకాశం లేకపోలేదు. మళ్ళీ రెండో మాట అయితే కంపల్సరీగా మన ప్లాన్ని ఎవరికైతే కొత్త వ్యక్తికి ఇంట్రొడ్యూస్ చేయాలన్నప్పుడు ఆ కొత్త వ్యక్తికి మనము ఒక రీడర్ మాదిరి కనిపించాలి. రీడర్ మాదిరి కనిపిస్తే నేను కూడా ఫస్ట్ ఇలానే ఉన్నాను, మెల్లగా ప్రయత్నం చేయగా నేను కూడా ఒక లీడర్గా ఎదిగానని చెప్పి రెండో మాట చెప్తుంది. మూడో మాట ఇంపాసిబుల్ అనే మాట మనకి ఎక్కడ వెళ్ళినా ఇంపాసిబుల్ 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 అంటాం. అదే ఇంపాసిబుల్ అనే వర్డ్ మనకి చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎస్ నువ్వు ట్రై చేయి, ఆ ఇంపాసిబుల్లో కూడా నేను పాసిబుల్ని చూపించగలననే మాటనైతే మనకి చూపిస్తుంది సార్. అందుకే దాన్ని ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తా ఉంటే అందరూ మన వైపు ఆశ్చర్యంగా చూస్తాం. అందుకే దానికి పాసిబుల్ అనే కాడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని కల్పించినందుకు. ఈ మాటలు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించుంటే పెద్ద మనసుతోటి మన్నించండి. ఇవి జస్ట్ మనల్ని మనం ఉత్తేజపరచుకోవడానికి ఈ సమయం వరకు వేచి ఉన్నా కూడా ఒక మోటివేషన్ తోటి ముందుకు వెళ్ళాలని చెప్పి రేపటి ఉదయం కోసం ఈ మోటివేషన్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, గ్రేట్ గ్రేట్, మంచి మెసేజ్ సార్. రియల్లీ నిజంగానే మీరు అన్నట్టుగా ఇంపాసిబుల్ ని ఇంపాసిబుల్ 100% సార్. అదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఆరోగ్యంగానే మనం ముందుకు వెళ్ళాలి. దట్ ఈస్ ద పాజిటివ్నెస్. సో మరి సెషన్ ఎండ్ చేసుకుందాం. సో టైం కూడా చాలా అయింది. సో మళ్ళీ రేపు మనం ఇదే టైంలో మీట్ అవుదాం. అందరికీ
పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ సో జై పీవీసీ మెట, పీవీసీ వెల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ జై థ్యాంక్ యూ అలా జై థ్యాంక్ పీస్ యూ మెట, రాజేష్ సార్. పీస్ మెట. థ్యాంక్ యూ రాజా సార్. జై పీస్ మెట, పీస్ మెట. ఇండియన్ టైం ప్రకారం అయితే 11:25 వరకు ఉన్నటువంటి ప్రతి లీడర్ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సార్. దాదాపు 108 మెంబర్స్ ఉన్నారు. 108 మెంబర్స్ రాబోయే కాలానికి ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ గా మారేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జై పీవీసీ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీస్ మెట, పీస్ మెట. జై పీస్ మెట, జై పీస్ మెట, జై పీస్ మెట. జై పీవీస్ మెట, జై పీవీస్ మెట. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెట, జై జై పీవీసీ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ.